హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్ తెలుగు. నేను మీ హోస్ట్ శ్రీలక్ష్మి. అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి 5 రోజుల యుద్ధం జరిగిపోయింది. 5వ రోజు యుద్ధంలో జరిగిన అతిపెద్ద తప్పు అర్జునుడు అశ్వత్థామని వదిలేయడం. అసలు అశ్వత్థామని వదిలేయడం అనేది జరిగిన చాలా పెద్ద తప్పు. అదే కేసీ గారు చెప్పారు. ఇప్పుడు 6వ రోజు యుద్ధంలో ఎవరెవరు ప్రాణాలు కోల్పోబోతున్నారు, ఎవరు ఎటువంటి స్ట్రాటజీస్ వేస్తున్నారు, ఎవరు ఎటువంటి అస్త్రాలు ఉపయోగించబోతున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ నాకైతే ఉంది. నాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వండి. హరే కృష్ణ. హరే కృష్ణ. 6వ రోజు యుద్ధంలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న మాట అండి. ఇంతకంటే ముందు మన పెద్దవాళ్ళు మహానుభావులు చాలా మంది మహాభారతాన్ని చెప్పారు. కాకపోతే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ జరిగింది. ఏంటంటే ఇంట్లో పిల్లలు కానీ, నెక్స్ట్ జనరేషన్ జెన్ జీ అంటారు, జెన్ ఆల్ఫా అంటారు, తర్వాత మిలీనియల్స్ లో మన జనరేషన్ లో కూడా చాలా మందికి మహాభారతం అనేది వినలేదు. ఎందుకంటే మీ స్టైల్ ఆఫ్ నెరేషన్ ఏదైతే ఉందో, ఒక సినిమాటిక్ వ్యూలో చెప్తే ఎలా చెప్తున్నారో, ఒక ఇంగ్లీష్ కాంబినేషన్ లో ఒక సినిమా చెప్పినట్టుగా ఒక ఫన్ వేగా చెప్పినప్పుడు చాలా మంది చక్కగా వింటున్నారు. ఇది ఒక చిన్న ఫీడ్బ్యాక్ ఇద్దామని అంతే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో పోయినసారి 5th రోజు వార్ లో అశ్వత్థామని వదిలేశాడు అర్జునుడు. సాత్యకి 10 మంది పిల్లలు చనిపోయారు యుద్ధంలో. తర్వాత ఏం జరిగిందండి? ప్రీణయామో వాసుదేవం. సాత్యకి శ్రీకృష్ణ పరమాత్మకి లెఫ్ట్ హ్యాండ్ లాంటి వాడు అని నేను మీకు గతంలో చెప్పాను. వృష్ణి వంశానికి చెందిన సాత్యకి కృష్ణుడికి ఎన్నో రకాలుగా కృష్ణుడు చేసిన ధర్మ సంస్థాపనలో, కృష్ణుడు చేసిన యుద్ధాల్లో పాలు పంచుకున్న వ్యక్తి. అందులోనూ అర్జునుడి దగ్గర ధనుర్విద్యాన్ని నేర్చుకున్న వ్యక్తి. యాంగ్రీ యంగ్ మ్యాన్ అని చెప్పాను నేను మీకు. అలాంటి సాత్యకి యొక్క 10 మంది పిల్లలు చనిపోవటం ఒక్కసారిగా, అది భూరిశ్రవ చేతిలో. అంటే బాహ్లీకుడు కొడుకు సోమదత్తుడు, సోమదత్తుడు కొడుకు భూరిశ్రవ. వీళ్ళందరిది ఏంటంటే సేమ్ దుర్యోధనుడు ఏజ్ తో సమానమైన వాళ్ళు వీళ్ళంతా. భూరిశ్రవ, భీముడు, దుర్యోధనుడు, అర్జునుడు, సాత్యకి, వీళ్ళంతా ఒక ఏజ్ వాళ్ళు. సో వాళ్ళకి కాంపిటీషన్ స్పిరిట్ ఎక్కువ ఉంటుంది కదా. సో అలాంటి భూరిశ్రవ చేతిలో 10 మంది పిల్లల్ని కోల్పోవటం అనేది అది చాలా బాధాకరమైన విషయం పాండవులకి. ఆ రోజు ఇక శ్రీకృష్ణ పరమాత్మ శంఖం పూరిస్తూ ఆ యుద్ధాన్ని ఆపేయటం జరిగింది. దాని తర్వాత ఎవరి క్యాంపుకు వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ సాత్యకి తన పిల్లల్ని కోల్పోవటం, సాత్యకి యొక్క 10 మంది పిల్లల శవాలని తీసుకొని వచ్చి ఆయన ముందు పెట్టడం, వాటిని చూసి ఎంతగానో అక్కడ శోకం నెలకొంది పాండవుల వైపు. ఇక కౌరవుల వైపు ఒక రకంగా కోలాహలమే. ఎందుకంటే సాత్యకి చేస్తున్న బీభత్సం అంతా ఇంత కాదు. అలాంటిది ముఖ్యమైన వాళ్ళని ఎవరిని కూడా కౌరవులు 5వ రోజు యుద్ధం వరకు గాయపరిచినట్టుగా మనకు వ్యాస భారతం చెప్పట్లేదు. కానీ ఆ రోజు డైరెక్ట్గా సాత్యకిని చంపకపోయినా సాత్యకి పిల్లల్ని చంపటం అనేది అది ఒక పెద్ద సక్సెస్ కౌరవులకి. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని కోల్పోయిన తండ్రి ఎంత ధర్మమునందు పూనిక ఉన్నా, ఎన్ని రకాలుగా వాళ్ళు ప్రీణయామో వాసుదేవం అని అన్నా, వాళ్ళ మనసుని రాయి చేసుకొని మరుసటి రోజు యుద్ధంలోకి వచ్చేటప్పుడు అదంతా మరిచిపోయి రావాలి. కానీ అంత ఎమోషనల్లీ ఓవర్కమ్ చేస్తాడా సాత్యకి అంటే చెయ్యడనే వ్యాస భారతం చెప్తుంది. ఎందుకంటే 6వ రోజు యుద్ధంలో సాత్యకి వచ్చినట్టుగా మనకు వ్యాస భారతం చెప్పట్లేదు. అందుకనే మనందరం ఈ యుద్ధాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు అదేదో కేవలం మిషన్ల మధ్యన జరుగుతున్న ఏదో ఇంగ్లీష్ యుద్ధాలు, ఇంగ్లీష్ సినిమాల్లో చూసే యుద్ధాల్లాగా కాదు, టెర్మినేటర్ మూవీస్ లాగా కాకుండా దీన్ని చాలా ఎమోషనల్ గా చూడవలసినదిగా నేను ప్రేక్షకులను ప్రార్థిస్తున్నాను. సో అలాగా సాత్యకి బాధపడటం. ఇక భీమసేనుడు దూకి ఇక తన వీర పరాక్రమాన్ని చూపిద్దామనుకున్న తరుణంలోనే ఆ సంధ్యా సమయం అయిపోవటం, ఆ శంఖనాదాలు పూరించటం, యుద్ధం అయిపోవటం జరిగింది. కాబట్టి ఇక పాండవులు అనుకున్నారు మనసులో, ఇక రోజు రోజుకి కౌరవులు పేటరేగిపోతున్నారు. మామూలుగానే కౌరవుల వైపు చాలా శక్తి ఎక్కువగా ఉంది. వీళ్ళకంటే ఆల్మోస్ట్ చాలా ఎక్కువ. వీళ్ళకి 7 అక్షోహిణులు అయితే వాళ్ళకు 11 అక్షోహిణులు. అందులోనూ భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యులు ఒక ఎత్తు, మిగతా కౌరవ సైన్యం మొత్తం ఒక ఎత్తు. కాబట్టి ఖచ్చితంగా చాలా గొప్ప స్ట్రాటజీ వేసి
మనం మరుసటి రోజుకి రెడీ అవ్వాలి అనే సంగతి ధృష్టద్యుమ్నుడు భీముడు మాట్లాడుతూ పాండవుల వైపు ఇది నడిచింది. కౌరవుల వైపు మాత్రం ఖచ్చితంగా భూరిశ్రవకి చిన్న సన్మానం చేశాడు. దుర్యోధనుడు తన యొక్క మిగిలిన 24 మంది కౌరవులు చనిపోగా ఇక మిగిలింది అక్కడ 75 ప్లస్ దుర్యోధనుడు అటువైపు మిగిలింది. అదే కాకుండా శకుని అందరూ చాలా హర్షధ్వానాలతో కేరింతలతో పాండవులని మనం ఎమోషనల్లీ దెబ్బతీసాము, పాండవులను మనం నిగ్రహించగలిగాము, కాబట్టి ఇక ముందు ముందు విజయం మాదే అనే ఒక పాజిటివ్ సైన్తో కౌరవులు ఆ రోజు పడుకోవటం జరిగింది. పొద్దున్నే లెగటం జరిగింది. నేను యథావిధిగా మీకు చెప్పినట్లుగా అందరూ లేచి వారి సంధ్యావందనాది నిత్య నైమితిక కర్మలను ఆచరించి దాని తర్వాత వారి ఇష్ట దైవాల దగ్గర రాత్రి ఆయుధాలను పెట్టి, ఎందుకంటే ఆయుధాలు అనేవి మీరు చూసినట్లుగా కేవలం ఒక షెడ్డులోనో లేకపోతే ఆ రథాల దగ్గర వదిలేసి వెళ్ళరు. వాళ్ళంతా దేవుడి పాదాలు పూజా మందిరాల్లో ఆయుధాలు పూజలు అందుకుంటాయి, ఎందుకంటే అవే వాళ్ళని రక్షిస్తాయి. అంత కేవలం దసరా రోజు మాత్రమే ఆయుధాలను తీసి ఆయుధ పూజ జరపరు సనాతన ధర్మంలో. గుర్రాలకి ఆ గుర్రాల రథాలకి పూజలు చేస్తారు తప్ప వాళ్ళకి ఉండే ఆయుధాలని, వారు నిత్యం ధరించే ఆయుధాలని వాళ్ళు పూజా మందిరంలో పెడతారు. అంటే అక్కడ అర్థం చేసుకోవాలి, ఇది రాగద్వేషాలతో కాకుండా కేవలం ధర్మయుక్తమైన వర్ణాశ్రమ ధర్మంలో క్షత్రియ ధర్మం, ధర్మాన్ని నష్టపరిచేవాడు, ధర్మాన్ని ఆచరించని వాడిని సంహరించటానికి భగవత్ కార్యానికి వాడుతున్న ఆయుధాలు ఇవి. కాబట్టి అవి భగవత్ సమానంగా చూస్తారు వాళ్ళంతా. అంత ఈక్వల్గా చూసి ఆ పూజా మందిరాల్లో ఉన్న ఆయుధాలను తీసుకొని అక్కడ వాళ్ళ పెద్దవాళ్ళు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు వేదగోష్ఠితో వాళ్ళకి వీరతిలకాన్ని దిద్దుతుండగా అక్కడ వాళ్ళందరూ వాళ్ళ కవచాలని వేసుకొని అక్కడి నుంచి యుద్ధ రణరంగంలోకి వచ్చేశారు. ఇక కౌరవులు వచ్చారు, పాండవులు వచ్చారు. మళ్ళీ సూర్యుడు ఇక్కడ జరుగుతున్న ఒక రక్తపాతానికి డైరెక్ట్ విట్నెస్, ఇక సూర్యుడే ప్రత్యక్ష సాక్షి. కాబట్టి ఆ సూర్యుడికి కూడా ప్రతిరోజు త్రిసంధ్యలలో వాళ్ళు అర్ఘ్యం ఇచ్చారు అనేటట్టుగా మనకు వ్యాస భారతం ఖచ్చితంగా చెప్తుంది. యుద్ధంలో అంటే నాకు ఎవరో ఒక ఉడిపి స్వామీజీ ఒకసారి చెప్పారు, యుద్ధ రంగంలో రక్తాలతో తడిచిన వాళ్ళు కూడా ఆ రక్తము కారుతుంటే వాళ్ళ శరీరాల నుండి అక్కడ కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చే వాళ్ళు వెళ్ళారు అనేటట్టుగా నాకు ఆ ఉడిపి స్వామీజీ చెప్పారు. సో ప్రత్యక్ష సాక్షిగా ఈ యుద్ధంలో చేసే యుద్ధాన్ని నేరుగా చూస్తున్న వాళ్ళు ఇద్దరు. ఒకటి సూర్యమండలంలో ఉన్న సూర్యనారాయణుడు, ఇంకొకటి మన ముందు ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు రథసారథిగా ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ. సో అలాంటి వాళ్ళు ప్రతినిత్యము సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చారనేటట్టుగా నాకు ఉడిపి స్వామీజీ చెప్పడం జరిగింది. ఎందుకంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం వల్ల వాళ్ళకి ఇంకా ధర్మమునందు పూనిక ఉండి, వాళ్ళకి సూర్యుడు మన యశస్సుకి మన ఆరోగ్యానికి అభిమాన దేవత, అధిష్టాన దేవత. కాబట్టి వాళ్ళు ఆ ధర్మమునందు ఆ శరీరాలతో వాళ్ళు ఆ ధర్మబద్ధమైన యుద్ధం చేయాలంటే సూర్యుడు అనుగ్రహం ఉండాలి. కాబట్టి పాండవుల వైపు కౌరవుల వైపు సైనికులు ఇద్దరు రణరంగము కురుక్షేత్ర రణరంగమునందు వాళ్ళు ఒకళ్ళకి ఎదురుగా అభిముఖంగా ఒకళ్ళు నించున్నారు. ఇప్పుడు పాండవులు అక్కడ మకర వ్యూహాన్ని రచించవలసినదిగా ధృష్టద్యుమ్నుడు ఆదేశించాడు. సో అక్కడ ధృష్టద్యుమ్నుడి యొక్క ఆదేశానుసారం పాండవులందరూ కూడా ఈ మకర వ్యూహాన్ని రచించారు. ఇక కౌరవుల వైపు పాండవులు మకర వ్యూహాన్ని రచించినప్పుడు కౌరవులందరూ కూడా ఇప్పుడు క్రౌంచ వ్యూహాన్ని రచించవలసినదిగా భీష్ముడు ఆదేశించాడు. ఇప్పుడు ఈ స్ట్రాటజీ కూడా ఏంటంటే, మకర వ్యూహంలో ఆర్మీ చాలా స్ప్రెడ్ అయి ఉంటుంది. అంటే ఒక ముసలి ఎలాగైతే దాని ముక్కు, మూతి, నోరు పెద్దదిగా ఉంటాయో, అలాగే దాని శరీరం కూడా చాలా పెద్దదిగా ఉంటుందో అలా స్ప్రెడ్ అయి ఉంటుంది. వాళ్ళకున్న అక్షోహిణి సైన్యం చిన్నది కాబట్టి, 7 అక్షోహిణుల సైన్యం కాబట్టి వాళ్ళ యుద్ధ నైపుణ్యాన్ని, యుద్ధం యొక్క స్ట్రాటజీ ప్రకారం పాండవులు ఆ రోజు మకర వ్యూహాన్ని సృష్టించారు. ఆ మకర వ్యూహాన్ని భేదించటానికి గాను ఒక పక్షి ఆకారం, క్రౌంచ అంటే క్రేన్, సో కొంగ లాంటి ఒక వ్యూహాన్ని కౌరవుల వైపు భీష్ముడు రచించాడు. ఇవాళ పాండవులకి ఇదొక
పెద్ద రోజు. ఎందుకంటే 5వ రోజు చాలా వరకు పాండవులకు నష్టం జరిగింది కాబట్టి ఇవాళ వాళ్ళు వేసే స్ట్రాటజీ పాండవులకి చాలా ఇంపార్టెంట్. అందుకనే చాలా పగడ్బందీగా జనాలని కూడా ఆ వ్యూహంలో పెట్టడం జరిగింది దృష్టద్యుమ్నుడు. సో ఇప్పుడు ఆ మకర వ్యూహం అంటే ముసలి వ్యూహంలో ఉన్న నోటి దగ్గర భీమసేనుడు ఉన్నాడు. ఎందుకంటే 5వ రోజు యుద్ధంలో భీమసేనుడి యొక్క ఆవేశం మొదలయ్యి కౌరవుల వైపుకి విరుచుకుపడదాం అని అనుకున్న తరుణంలో సంధ్య రావటం, శంఖాలు పూరించటం అయిపోయింది కాబట్టి ఇవాళ ఆ మూతి దగ్గర భీమసేనుడు ఉన్నాడు. అంటే మొదట వాళ్ళు ఏ వ్యూహం వేసినా ఆ వ్యూహాన్ని భేదించడానికి గాను దృష్టద్యుమ్నుడు ముసలి నోటి దగ్గర భీమసేనుణ్ణి, ఆ భీమసేనుడితో ఉండే సైనికులని అక్కడ పెట్టడం జరిగింది. ఆ 2 కళ్ళు, ముసలి యొక్క 2 కళ్ళ దగ్గర నకుల సహదేవులు ఉన్నారు. తర్వాత ఆ మూతి వెనకాల ఉన్న తలభాగములో ద్రుపదుడితో పాటు అర్జునుడు, అంటే భీమసేనుడు వెనకాలనే ద్రుపదుడు, ధనంజయుడైన అర్జునుడు ఉన్నారు. వాళ్ళ వెనకాల వైపు అంటే ఆ ముసలి యొక్క శరీర భాగంలో అభిమన్యుడు, ఉపపాండవులు, ఘటోత్కచుడు, యుధిష్ఠిరుడు అందరూ ఉన్నారు. ముసలి యొక్క శరీర భాగంలో అభిమన్యుడు, ఉపపాండవులు, ఘటోత్కచుడు, యుధిష్ఠిరుడు ఇవాళ ఆ శరీర భాగంలో ఉన్నారు. దాని తర్వాత ఆ ముసలి యొక్క వెనక వైపు తన బ్యాక్ భాగంలో విరాటరాజు, దృష్టద్యుమ్నుడు ఉన్నారు. దాని తర్వాత ఆ ముసలి యొక్క 4 కాళ్ళు ఎక్కడుంటాయో ఆ 4 కాళ్ళ భాగంలో ఒక కాలు దగ్గర కైకేయరాజు తమ్ముళ్ళు ఉన్నారు. ఇంకొక కాలు దగ్గర దృష్టకేతువు, చకీతన, మరొక కాలు దగ్గర కుంతిభోజుడు, స్థానిక, ఇంకొక కాలు దగ్గర శిఖండి, సోమకులు ఉన్నారు. ఇప్పుడు తోక భాగంలో అర్జునుడు కొడుకైన ఐరవాన్, ఇతని యొక్క ఎంట్రీ ఇవాళ 6వ రోజు యుద్ధంలో జరుగుతుంది. ఐరవాన్ వచ్చేసి అర్జునుడికి నాగకన్యవైన ఉలూపికి పుట్టిన కొడుకు ఐరవాన్. వీళ్ళందరూ కూడా ఒక పగడ్బందీ అయిన మకర వ్యూహాన్ని పాండవులు రచించారు. ఇప్పుడు వాళ్ళ యొక్క వ్యూహాన్ని చూచిన కౌరవులు కూడా అంతే ధీటైన ఒక క్రౌంచ వ్యూహాన్ని, కొంగ వ్యూహాన్ని రచించారు. కాబట్టి అక్కడ ఆ కొంగ యొక్క ముక్కు దగ్గర ద్రోణాచార్యుడిని పెట్టారు. ఎందుకంటే భీముడు ద్రోణాచార్యుడిని నిగ్రహించలేడన్న సంగతి కౌరవులకు చాలా గట్టిగా తెలిసిన విషయం. కాబట్టి ఇప్పుడు మకర వ్యూహంలో ఆ ముసలి నోటు దగ్గర ఉన్నవాడు భీముడు, క్రౌంచ వ్యూహంలో ఆ కొంగ యొక్క ముక్కు దగ్గర ద్రోణాచార్యుడి యొక్క సైన్యాన్ని వాళ్ళు కౌరవులు అక్కడ రచించారు. దాని తర్వాత ఆ కొంగ 2 కళ్ళ దగ్గర అశ్వత్థామ, కృపాచార్యులు, అంటే ద్రోణాచార్యుడి లెఫ్ట్ రైట్ అశ్వత్థామ, కృపాచార్యులు ఉన్నారు. ఆ కొంగ యొక్క తల భాగాన కృతవర్మ, బాహ్లీకుడు వాళ్ళు ఆ కొంగ యొక్క తలభాగంలో ఉన్నారు. ఇప్పుడు కొంగ యొక్క మెడ దగ్గర దుర్యోధనుడు కొడుకులు సూరసేనుడు ఇద్దరూ కలిసి ఆ కొంగ యొక్క మెడ దగ్గర ఉన్నారు. ఆ కొంగ యొక్క శరీర భాగంలో ప్రాగ్జ్యోతిష్యపురం అంటే నరకాసురుడి రాజ్యంలో వాళ్ళ కొడుకైన భగదత్తుడు, భూరిశ్రవ, శల్యుడు ముగ్గురు కలిసి ఇవాళ కౌరవులలో మిగిలిపోయిన అన్నదమ్ములందరినీ మధ్యలో పెట్టి వాళ్ళని కాపాడుతున్నారు. ఇక ఆ కొంగ యొక్క ఎడమ రెక్క వైపు సుశర్మ, అంటే త్రిగర్త సామ్రాజ్యానికి చెందిన సుశర్మ. ఆ కొంగ యొక్క కుడి రెక్క వైపు ఇవాళ చాలా అసురులని దుర్యోధనుడు ఈ యుద్ధంలోకి దింపాడు. అంటే వాళ్ళ వైపున్న అసుర శక్తులలో యావనులు అంటే ఈ అరబ్ దేశానికి సంబంధించిన వాళ్ళని యావనులు అంటారు మన దగ్గర సంస్కృతంలో. సో అలాంటి యావనులు, శాఖలు, కులీకలు, తుష్కరులు వీళ్ళంతా, అంటే ఇదంతా ఒక భీకరమైన రాక్షస సంతతి. అవన్నీ కూడా క్రౌంచ వ్యూహంలో ఉన్న కుడి రెక్కకై ఈ అసుర శక్తి అంతా ఇక్కడుంది. వెనక వైపు ఆలంబూష అనే రాక్షసుడు, అదే కాకుండా సుతశ్రయ, వీళ్ళిద్దరూ కూడా ఆ కొంగ యొక్క వెనకాల వైపు నుంచి ఆ వ్యూహాన్ని కాపాడుతున్నట్టుగా ఈ వ్యూహాలని వ్యాసుడు వ్యాస భారతంలో ఇలా వర్ణించాడు.
మీరు చెప్తుంటే నేను పైన ఒక డ్రోన్ కెమెరా వేసేసుకొని ఆ వ్యూస్ అన్ని చూసేసాను అనమాట. అంటే సంజయుడు కూడా ఈ వ్యూహాలని ధృతరాష్ట్రుడికి చెప్తున్నప్పుడు ఎవరు ఏ వ్యూహాన్ని రచించారు, ఎవరు ఎటువైపు ఉన్నారనేది మనకు నేరుగా చూస్తే, ముందుకు చూస్తే తెలియదు కదా. డ్రోన్లో ఆ ఈగిల్స్ ఐ పిక్చర్లో పైనుంచి చూస్తేనే మనకి ఇది అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వ్యూహాలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఏ వ్యూహంలో ఎలాంటి వాళ్ళు ఉండాలి, అది భేదించడానికి వాళ్ళ యొక్క ఆ రోజు వాళ్ళు వేసుకున్న స్ట్రాటజీ ఏమిటి, బలమైన వాళ్ళని ఎక్కడ పెట్టాలి, వీక్గా ఉన్న వాళ్ళని ఎక్కడ పెట్టాలి, ఇలాంటివన్నీ కూడా ఈ వ్యూహాల్లో ఉంటాయి. అంటే ఇది కేవలం మీరేదో బాహుబలిలో చూసినట్టు పై నుంచి చేసినట్టు ఉండవు, చాలా కాంప్లికేటెడ్ వ్యూహాలు. కానీ ఎంత స్ట్రాటజీ నేర్చుకోవచ్చండి. అంటే వార్ స్ట్రాటజీస్ గురించి నాకు ఎవరో చెప్పారు. మనకి ఈ పుల్వామా అటాక్ జరిగినప్పుడు కల్నల్ బక్షి అని ఒక ఆయన వచ్చేవాడు, ఆర్మీకి సంబంధించిన ఆయన. ఆయన ద్రోణాచార్యుడి యొక్క సంతతి అని చెప్పుకుంటాడు. ఆయన ఒకానొక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, అంటే కురుక్షేత్రంలో జరుగుతున్న వార్ స్ట్రాటజీలు, వ్యూహాలు ఇవాళ మనం వేసే వార్ స్ట్రాటజీస్ కంటే కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయని ఆయన చెప్పినట్టుగా నేను చదివాను. సో ఖచ్చితంగా వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ వ్యూహాలు ఇవన్నీ. అది కూడా ఈ వ్యూహాలను ఎంత మందితో రచిస్తున్నారు అంటే, 11 అక్షోహిణి సైన్యం అక్కడ 5 రోజుల యుద్ధం అయిపోగానే అక్కడ సుమారుగా ఒక 8.5 అక్షోహిణి సైన్యం కౌరవుల వైపు ఉంది, పాండవుల వైపు 7 అక్షోహిణులతో మొదలు పెడితే అది ఆల్మోస్ట్ 5కి కొంచెం తక్కువగా అంతమంది. అంటే అంతమంది సుమారుగా ఒక యుద్ధ క్షేత్రంలో 50 లక్షల మంది కలిసి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. అదొక సాగరాన్ని తలపిస్తుంది. మనుషులందరూ అక్కడ చేరితే అదొక జనసాగరం లాగా కనబడుతుంది అక్కడ. ఇక ఈ వ్యూహాలని చూసిన భీష్ముడు తన యొక్క శంఖాన్ని పూరించాడు కౌరవుల వైపు నుంచి, అలాగే పాండవుల వైపు నుంచి ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన పాంచజన్యాన్ని, ఆ భీముడు తన పౌండ్రాన్ని, దాని తర్వాత ధనంజయుడైన అర్జునుడు తన యొక్క దేవదత్తాన్ని పూరించడంతో ఇక అక్కడ ఒక గర్జన, అంటే ఎవరికి నచ్చిన ఇష్టదైవాలని వాళ్ళు ప్రార్థిస్తూ నమ పార్వతీపతయే హర హర మహాదేవ అనే ఒక అరుపులతో కొందరు ప్రీణయామో వాసుదేవం అని అరుచుకుంటూ పాండవులు ఇక ఒకళ్ళ వ్యూహాలని ఒకళ్ళు ఇలాగా ఢీ కొట్టారు. ఇప్పుడు ఈ ఢీ కొట్టడంలో 6వ రోజు జరుగుతున్న యుద్ధంలో ఏం జరుగుతుందంటే, ఎవరికి వాళ్ళంటే ఇంతకు ముందు ఈ గజదళాలతో, అశ్వదళాలతో, ఈ పాదాల మీద చేసే ఇన్ఫెంట్రీ అంటారు, అంటే ఆర్మీ వాళ్ళతో అలాగ యుద్ధం చేస్తారు కదా. 6వ రోజు జరుగుతున్న యుద్ధంలో ఒక వింత స్ట్రాటజీగా అశ్వాల మీద ఉన్న వాళ్ళు ఈ ఏనుగుల మీద, అంటే అశ్వదళాల వైపు పాండవుల వైపు అశ్వదళాల మీద ఉన్న వాళ్ళు కౌరవుల వైపు ఏనుగు అంటే గజదళాలతో యుద్ధం చేయటం, దాని తర్వాత ఇటువైపు ఉన్న ఈ రథాల మీద ఉన్న వాళ్ళు కౌరవుల వైపు అక్కడ ఈ పాదాల మీద వస్తున్న ఈ సైనికుల మీద యుద్ధం చేయటం, అలా క్రిస్ క్రాస్ అంటే ఒక డిఫరెంట్ స్ట్రాటజీగా ఈ యుద్ధం చేయటం మొదలు పెట్టారు. వాళ్ళందరూ ఢీ కొట్టి అక్కడ ఆ ఏనుగులు ఈ రథాల మీద వచ్చిన వాళ్ళని, ఆ రథాలను తొక్కేస్తూ, ఆ రథాలను నడిపే వాళ్ళని తొక్కేస్తూ, ఏనుగులు ముందుకెళ్తున్నాయి, ఏనుగులు వచ్చేస్తున్నాయి అని చెప్పి ఈ రథాల మీద ఉన్న వాళ్ళ ఏనుగుని నడుపుతున్న మావటివాడు ఆ పై నుంచి వేస్తున్న వాళ్ళని బాణాలతో కొడుతున్నారు. అంటే ఎవరి స్ట్రాటజీ వాళ్ళకుంది, ఏ స్ట్రాటజీకి తగ్గ వీక్నెస్లు, ఏ స్ట్రాటజీకి తగ్గ స్ట్రెంగ్త్ వాళ్ళకుంది. ఇలా ముందుకు వెళ్ళిపోతుండగా ఇక భీముడు ఆ మకరంలో ఆ ముఖము దగ్గర ఉన్నవాడు ద్రోణుడితో ఢీకొట్టాడు. అంటే ద్రోణుడు భీముడు ఢీకొట్టారు. ఆ ద్రోణుడు వైపు ఉన్న మనుషులు ఆ భీముడిని సరౌండ్ చేస్తూ ఉన్న సైనికులందరూ కూడా యుద్ధం చేయటం మొదలు పెట్టారు. ఒక భీకర యుద్ధాన్ని తలపించి చాలాసేపు ద్రోణుడు భీముడిని నిగ్రహించి ముందుకు వెళ్ళనివ్వకుండా, అంటే కౌరవుల వైపున్న ఆ కొంగ వ్యూహం లోపలికి చొచ్చుకుంటూ వెళ్ళనివ్వకుండా అడ్డుకొని ఆ ద్రోణుడు అరివీర భయంకరమైన యుద్ధం చేశాడు. ఇక భీముడు కూడా చాలా ట్రిగర్ అయిన వాడై ఆ ద్రోణుడు వైపుకి ఎన్నో బాణాలను సంధించాడు. భీముడు యుద్ధం చెయ్యాలి, భీముడు యొక్క అసలైన యుద్ధం చూడాలంటే భీముడు రథం దూకాలి.
కానీ అలాంటి ఒక అవకాశాన్ని భీముడికి ఇవాళ ద్రోణుడు ఇవ్వకపోగా అసలు భీముడిని కొంచెం కూడా ఆ క్రౌంచ వ్యూహం లోపలికి చొచ్చుకుపోవటానికి ఒక ఆస్కారం ఇవ్వకుండా నిగ్రహిస్తున్నాడు ద్రోణుడు. ఇలా దీర్ఘకాలంగా జరిగింది. 1 గంట 2 గంటల పాటు యుద్ధం జరిగిన తర్వాత ఇక భీముడు బాగా క్రోధం తెచ్చుకున్న వాడై ఇంకా ఏమీ చెయ్యలేక, ఎందుకంటే భీముడు ముందుకు వెళ్ళి చొచ్చుకుపోతేనే భీముడు వెనక వైపు ఉన్న ఆ దృష్టద్యుమ్నుడు, ఆ వెనక వైపున్న అర్జునుడు ముందుకు వస్తారు. ఇక ఈ తరుణంలో భీష్ముడు ఇక పేట్రేగిపోయి పాండవుల సేనని దొరికినట్టుగా చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో ఇవాళ జరిగిన 6వ రోజు యుద్ధంలో మొదటి 2 గంటలు ఈ భీముడికి ద్రోణుడికి జరుగుతున్న యుద్ధంలో ఎంతో జననష్టం జరిగింది. ఇక ఈ గ్యాప్ ని వాడుకున్న భీష్ముడు నార్మల్ జనాలని చంపుకుంటూ, అంటే ఆ ఏడక్షోహిణి సైన్యంలో ఉన్న జనాలని చంపుకుంటూ భీష్ముడి రథం ముందుకు చొచ్చుకుపోతుంది. ఇది గమనించిన భీముడు ఎలాగైనా ఇక ద్రోణుడిని నిగ్రహించాలని ఒక విశేషమైన బాణాన్ని తీసి ద్రోణుడు యొక్క రథసారథిని పడగొట్టాడు. అంటే ద్రోణుడు యొక్క రథం నడిపేవాడిని చంపేశాడు. ఇక చాలా మంది ఇక్కడ నన్ను క్వశ్చన్లు అడిగారు, రథసారథిని చంపచ్చా? మీరందరూ గమనించవలసినది, ఇది ధర్మంతో చేసే యుద్ధం. దీనికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాంట్లో ఏమిటంటే, ఎప్పుడైతే దీర్ఘకాలంగా యుద్ధము చేస్తున్నప్పుడు ఒకడితో వాడిని నిగ్రహించలేనప్పుడు ఇక చెయ్యాల్సిన పరిస్థితి ఏమిటంటే, అతని యొక్క రథసారథిని, అతని గుర్రాలని పడగొట్టడం అనేది ఏ వీరుడైనా చేసే ఒక స్ట్రాటజీ. ఆ కాంట్ బట్ పరిస్థితుల్లో ఆ యొక్క వీరుడిని నిగ్రహించలేక ఆ రథసారథిని పడగొడతారు. ఇంకొక విషయం మీరందరూ గమనించాల్సింది కూడా ఏంటంటే, రథసారథి రెస్పాన్సిబిలిటీ ఎవడైతే ఆ రథాన్ని నడుపుతున్నాడో అతని రెస్పాన్సిబిలిటీ. అంటే కృష్ణుడిని కాపాడాల్సిన వాడు అర్జునుడు, అర్జునుడిని కాపాడాల్సిన వాడు కృష్ణుడు కాదు. అంటే టెక్నికల్లీ వాడు కాపాడుతున్నవాడు కృష్ణుడు, అది వేరే సంగతి. కానీ సో అలాగే ఎవరు రథసారథులని, ఆ రథము యొక్క గుర్రములను కాపాడుకోవలసిన ధర్మం ఆ రథం మీద ఉన్న ఆ క్షత్రియుడిది. అలాంటిది ద్రోణుడు ఇంకా దీర్ఘకాలంగా వ్యూహంలోకి చొచ్చుకుపోనివ్వట్లేదనే ఒక కోపంతో భీముడు ఆ రథసారథిని పడగొడితే ద్రోణుడు ఎంతో కోపపడ్డవాడై, నేను ఇది గతంలో చెప్పాను, ఒక్కసారి రథసారథి పడిపోగానే గుర్రానికి కట్టిన కళ్యాలని వదిలేసి రథసారథి కింద పడిపోవడంతో ఇక గుర్రాలు ఒక కన్ఫ్యూజ్ అయిపోయి అవి పరిగెత్తుకుంటూ రణరంగం నుంచి బయటికి వెళ్ళిపోతాయి. అలాంటి ఒక ట్రైనింగ్ ఇచ్చారు అని చెప్పాను కదా. గుర్రాన్ని ఎప్పుడైనా కళ్యాణ్ చేతిలో పట్టుకుంటేనే గుర్రం కంట్రోల్లో ఉంటుంది, కళ్యాణ్ వదిలేసిన తర్వాత గుర్రం కంట్రోల్లో ఉండదు. కానీ ద్రోణుడు యొక్క పరాక్రమం ఏమిటంటే, రథసారథి కింద పడిపోతే ఫస్ట్ ఆ గుర్రాల కళ్యాలని ఎడమ చేత్తో తన చేత్తో పట్టుకొని, అంటే గుర్రానికి ఉన్న కళ్యాలని తన ఎడమ చేత్తో పట్టుకొని ఆ కుడి చేత్తో బాణాలు, అంటే అది లాజికల్లీ, అంటే ఒక చేత్తో ఎడం చేత్తో పట్టుకొని కుడి చేత్తో ధనస్సుని నిలబెట్టి ఆ చేత్తోనే బాణాలు వేయటం మొదలు పెట్టాడు ద్రోణాచార్యులు. ఇది చూసిన భీముడికి ఇంకా మైండ్ ఆఫ్ అయిపోయింది. అంటే కనీసం రథసారథిని కింద పడేస్తే, రథసారథిని కొట్టేస్తే ఆ గుర్రాలు ఇక పారిపోవటమో లేదా ద్రోణాచార్యుడిని ఆ ప్లేస్ నుంచి తీసుకెళ్లిపోవటమో చేస్తాయని అనుకుంటే, ఆ కళ్యాలు కూడా తన ఎడం చేత్తో మేనేజ్ చేస్తూ యుద్ధం చేస్తున్నాడు. ఇంకా భీకర యుద్ధం, అంటే ఒక చేత్తో కళ్యాలని పట్టుకున్నాడు కాబట్టి ఇక భీముడు ఇక ఎన్నో బాణాలని ద్రోణాచార్యుడి వైపు వేస్తున్నాడు, ద్రోణాచార్యుడు నిగ్రహిస్తున్నాడు. ఇక ద్రోణాచార్యుడికి కోపం వచ్చి ఆ గుర్రానికి కట్టిన ఆ కళ్యాలని తీసుకొని తన కాళ్ళ కింద పెట్టి 2 చేతులతో బాణాలు తీసి భీముడి మీదకి వేస్తుండగా కొన్ని బాణాలని గురి చూచి భీముడి యొక్క తొడలని తగిలేటట్టుగా, కొన్ని బాణాలు భీముడి యొక్క కాళ్ళని తగిలేటట్టుగా, ఇంకొన్ని భీముడి యొక్క కుడి చెయ్యి ఎడమ చెయ్యికి తగిలేటట్టుగా బాణాలు వేసి అక్కడ ఉన్న ఈటలను బళ్ళాలను తీసి కూడా భీముడి మీదకు వేశాడు. ఇక భీముడి పరిస్థితి చాలా గందరగోళంగా తయారైంది. ఎందుకంటే ఆయన తొడల్లోకి బాణాలు దిగాయి, ఆయన కుడి చేతుల్లోకి ఎడమ చేతుల్లోకి బాణాలు దిగాయి. ఇది ఎప్పుడైతే ఇలాంటి ఒక పరాక్రమమైన యుద్ధాన్ని ఎన్నడూ చూడని ఆ ద్రోణుడు చేస్తున్న యుద్ధాన్ని, అంతే రథసారథి పడిపోయినప్పటికీ
కళ్ళాలని తీసుకొని తన కాళ్ళ కింద పెట్టి గుర్రాలను నిగ్రహిస్తూ తను చేసిన యుద్ధాన్ని చూసి ఆ ధర్మరాజు యుధిష్ఠిరుడు భయపడ్డాడు. ఇక ఇమీడియట్లీ ఇక ధర్మరాజు చెప్పింది ఏంటంటే, భీముడికి సహాయం చేస్తూ ధృష్టద్యుమ్న నువ్వు యుద్ధంలోకి వెళ్ళవలసినది అని ఆదేశించగానే ఆ భీముడి యొక్క వెనక భాగంలో నిలబడ్డ ధృష్టద్యుమ్నుడు ముందుకు వచ్చి ఇంకా భీకరమైన యుద్ధం చేస్తూ ఇక ఆ ద్రోణాచార్యుడిని నిగ్రహించడానికి ప్రయత్నిస్తున్నాడు. మీరందరూ ఊహించుకోండి, భీముడు తన యొక్క కాళ్ళల్లో తొడల్లో తన యొక్క చేతుల్లో బాణాలు గుచ్చుకొని ఉండగా పక్కనే నిలబడిన ధృష్టద్యుమ్నుడు ద్రోణుడితో యుద్ధం చేస్తుండగా ద్రోణుడు కాళ్ళ కింద కళ్ళాలని గట్టిగా నొక్కి పట్టుకొని గుర్రాలని కంట్రోల్ చేస్తూ రెండు చేతులతో ఆ ధనస్సుని పట్టుకొని ఆ బాణాలు వేస్తుంటే అదొక లోడెడ్ మిసైల్ గన్ లాగా ఆ ధృష్టద్యుమ్నుడికి భీముడిని కొట్టేస్తుంది ఆ బాణాలు. అంటే ఇద్దరు కలిసి గురువు అయిన ద్రోణాచార్యుడిని నిగ్రహించలేకపోతున్నారు. అది ద్రోణాచార్యుడి యొక్క వైభవం. ఎప్పుడైతే ద్రోణాచార్యుడు ఇంత భీకరమైన యుద్ధం చేస్తున్నాడో అసలు అతని యొక్క నైపుణ్యం ఏంటంటే, ద్రోణాచార్యుడు తలుచుకుంటే అసలు ఒక వ్యూహాన్ని ఎవరూ భేదించలేరు. అంటే ప్రతిరోజు నేను చెప్పాను, వ్యూహాన్ని భేదించి అర్జునుడు లోపలికి వెళ్తున్నాడు, భీముడు లోపలికి వెళ్తున్నాడు, అభిమన్యుడు లోపలికి వెళ్తున్నాడు. అలాంటిది 6వ రోజు ఆ క్రౌంచ వ్యూహంలో కొంగ యొక్క ముక్కు దగ్గర నిలబడ్డ ద్రోణాచార్యుడిని ఇద్దరు పరాక్రమమైన వీరులు ధృష్టద్యుమ్నుడు భీముడు, అంటే ఒక పెద్ద శక్తి పాండవుల వైపు, వీళ్ళిద్దరూ కలిసి కూడా నిగ్రహించలేకుండా యుద్ధం చేస్తుంటే గంటల పాటు టైం వేస్ట్ అవుతుంది. ఈ వ్యూహాన్ని భేదించే టైంలో ఆ వెనకాల వైపు ఆ ఇంకా అటువైపు ఇటువైపు ఆ రెక్కల దగ్గర నించున్న వాళ్ళని భీష్ముడు కొట్టేస్తున్నాడు. భీష్ముడికి టైం ఇచ్చామంటే పిట్టల్ని కొట్టినట్టు పాండవుల సేనను కొట్టేస్తాడు. ఇక ఇది చూచిన ధర్మరాజు ఇక ధర్మరాజుకి ఖచ్చితంగా ఆందోళన మొదలైంది. ఇవాళ యుద్ధం జరిగి ఇంతసేపు అయినా మన వ్యూహాన్నే భేదించలేకపోయాం, ఇక ముందుకు వెళ్ళటం అనేది. ఇక ద్రోణాచార్యుడు చేస్తున్న ఈ భీకర యుద్ధాన్ని తట్టుకోవటం ఆ భీముడికి ఈ ధృష్టద్యుమ్నుడికి ఇద్దరికి ఒక రకంగా కాని పని అని చూచి, ఇప్పుడు అక్కడ అంటే ఈ ఈగిల్స్ ఎలివేషన్ లో మీరు తీసుకోగానే అక్కడ ధృతరాష్ట్రుడు సంజయుడితో అంటున్నాడు, చూడు సంజయ, మన వైపు ఎలాంటి వాళ్ళు ఉన్నారు అంటే, ఒక ద్రోణాచార్యుడు భీకరమైన యుద్ధం చేస్తే భీమసేనుడు లాంటి వాడు, ఆ ద్రోణాచార్యుడిని చంపడానికే పుట్టినవాడు ధృష్టద్యుమ్నుడు. అలాంటి వాళ్ళంటే ఇద్దరు యంగ్ పీపుల్ కలిసి అక్కడ యుద్ధం చేస్తుంటే ఒక ముసలాన్ని పడగొట్టలేకపోతున్నారు. అది ద్రోణాచార్యుడి యొక్క గొప్పతనం. కాబట్టి వయస్సు పైబడింది గాని ద్రోణాచార్యుడిలో ఎలాంటి అలుపు లేదు, ఎలాంటి సొలుపు లేదు. అసలు మీరు ఇంకొకటి గమనించవలసినది, నేను ఆల్రెడీ మీకు గతంలో చెప్పాను, భీష్ముడి యొక్క రథసారథి పడిపోతే భీష్ముడినే తీసుకొని గుర్రాలు బయటికి వెళ్ళిపోయాయి, కానీ రథసారథి లేని యుద్ధం చేస్తున్నాడు ద్రోణాచార్యుడు. అది చూసి ధృతరాష్ట్రుడు సంజయుడితో చెప్తున్నాడు, ఏమని అంటే, మన వైపు ఉన్న వీరులకి ఏమన్నా తక్కువ ఉందా మనకి? అసలు మన వైపున్న ద్రోణాచార్యుడు, మన వైపున్న భీష్ముడు, మన వైపున్న కృపాచార్యుడు, ఇవే ఒక పెద్ద బలాలను అనుకుంటే, ఇటువైపు శల్యుడు, ఇటువైపు భగదత్తుడు, ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళందరూ యుద్ధం చేస్తుంటే, అదే కాకుండా పోనీ సంఖ్యాబలం చూస్తే వాళ్ళకంటే మనం ఆల్మోస్ట్ 4-5 అక్షోహిణుల సైన్యం ఎక్కువ మంది వచ్చాం. ఇంత వీర పరాక్రమం ఉన్న వాళ్ళు మన దగ్గర ఉంటే ఒక్క మొదటి రోజు యుద్ధాన్ని వదిలేసి మిగతా రోజు యుద్ధంలో గెలిచిన వాళ్ళు ఇప్పుడు వరకు పాండవులే. కాబట్టి అసలు ఇంత పరాక్రమం మన వైపు ఉంది, ఇంత భుజబలం, ఇంత జనబలం ఉన్నా సరే మన వాళ్ళు ఎందుకయ్యా యుద్ధం చేయలేకపోతున్నారు? ఇది కేవలం ఆ విధిలిఖితం, ఇది కేవలం మా యొక్క ప్రారంధం, మా కర్మ కాకపోతే ఏమిటి అని ధృతరాష్ట్రుడు సంజయుడిని క్వశ్చన్ అడుగుతుంటే, సంజయుడు ధృతరాష్ట్రుడు కళ్ళల్లో చూచి, కొంచెం వాళ్ళ కొడుకులు గెలవగలుగుతున్నారు, కొంచెం వాళ్ళ వైపు కౌరవుల సేన కొంచెం ముందుకెళ్తుందంటే ధృతరాష్ట్రుడికి ఎంత ఆనందంగా ఉంది. నా తమ్ముడు కొడుకులు అంటూ అని అందరి ముందు చూపించుకున్నాడు తప్ప, కొంచెం పాండవుల శక్తి తగ్గుతుందంటే ధృతరాష్ట్రుడి కళ్ళల్లో ఒక ఆనందం. అది చూచి ధృతరాష్ట్రుడితో అన్నాడు, నిజంగా మనస్సాక్షి ఉందయ్యా ధృతరాష్ట్ర నీకు
హ, నువ్వు ఇది విధిలిఖితము ప్రారంధము నువ్వు అంటున్నావు. ఇంతమంది సైన్యం ఉన్నా, ఇంత గొప్ప గొప్ప వాళ్ళు నీ దగ్గర ఉన్నా, నీ కొడుకులు 24 మంది పడిపోయారు. అదే కాకుండా గొప్ప జన నష్టం నీకు జరిగిందంటే అది కేవలం ప్రారాబ్ధము, అది కేవలం విధిలిఖితం అని నువ్వు అంటున్నావు. నువ్వు చేసిన కర్మఫలం, నువ్వు చేసిన పాపానికి ప్రతిఫలం అని నేను అంటున్నాను. నువ్వు ఏదైతే నీ కొడుకుల మనసుల్లో ఒక విషబీజాన్ని నాటావో ఆ విషబీజం ఒక వృక్షం అయ్యి వాళ్ళు పాండవుల పట్ల అసూయని పెంచుకొని ఆ అసూయతో చేసిన పాపముల యొక్క ఫలితం ఇది. నువ్వు కేవలం ఏదో మంచివాళ్ళలాగా ఇది మా కర్మ, ఇది మాకు కాలం కలిసి రావట్లేదు అంటాం కాదు. మీరు చేసిన పాపములు మీకు ముందు కలిసి రానివ్వకుండా చేస్తున్నాయి. మీరు చేసిన ఆ దుష్కర్మలు మీకు ఇప్పుడు యుద్ధరణ రంగంలో మీరు ఓడిపోయేటట్టుగా చేస్తున్నాయి అని సంజయుడు కఠినంగా చెప్తే, ఎప్పుడు చూసినా ఈ సంజయుడు, ఎప్పుడు చూసినా ఈ విదురుడు నా కొడుకులని నన్ను తిట్టడం తప్ప వీళ్ళకి పని పాట లేదు. నేను డబ్బులు ఇచ్చి ఒకరిని ప్రైమ్ మినిస్టర్ గాను, ఒకరిని చీఫ్ అడ్వైజరీ గాను నా పక్కన పెట్టుకున్నది నన్ను నేను తిట్టించుకోవడానికి, నా కొడుకుల్ని తిట్టించుకోవడానికి అని చెప్పి డైరెక్ట్ గా మనసులో ఈ మాట అనుకొని బయటికి అనలేడు కదా. సంజయుడితో అన్నాడు, సంజయ్య నువ్వు మాట్లాడితే నా మీద పడిపోతావు. నేను ఎప్పుడు నా కొడుకుల్ని సంధి చేసుకోమని చెప్పానయ్యా. నా కొడుకులు వినకపోతే నేనేం చేస్తాను అంటే, ఇంతకంటే పనికి మారిన మాట, ఇంతకంటే పచ్చి అబద్ధం, ఇంతకంటే అతి దారుణమైన మాట ఇంకొకటి ఉండదు. ఎందుకంటే నువ్వు చక్రవర్తి అయ్యుండి ఈ కురు సామ్రాజ్యం యొక్క సింహాసనం మీద కూర్చొని నా కొడుకులు నా మాట వినట్లేదంటే అది చెప్పుకునే నీకు సిగ్గుగా లేకపోయినా వినే మాకు సిగ్గుగా ఉంది అని మళ్ళీ కఠినంగా ఈ ధృతరాష్ట్రుడితో సంజయుడు అంటే, ఇక ధృతరాష్ట్రుడు సంజయుడు నోరు మూపించడానికి నాయన విదురుడు కూడా ఎన్నోసార్లు నాకు చెప్తూనే ఉన్నాడు, నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను, అయినా సరే నా దుష్ట కుమారుడు నా మాట వినలేదు. ఇవాళ నా దుష్ట కుమారుడైన దుర్యోధనుడు నా మాట వినకపోవటం వల్ల బాధపడుతుంది నేనే కదా. ఆల్రెడీ గాయంతో బాధపడుతుంటే ఆ గాయం మీద నువ్వు మళ్ళీ కారం వేయటం ఎందుకు నాయన? ఇక నువ్వు నాకు హితబోధ చేసింది చాలు, యుద్ధంలో ఏం జరుగుతుందో అది మాత్రం చెప్పు చాలు అని ధృతరాష్ట్రుడు సంజయుడితో అన్నాడు. ఇక మళ్ళీ సంజయుడు తనకిచ్చిన వ్యాసుడిచ్చిన విద్యతో మళ్ళీ ఆ యుద్ధ క్షేత్రాన్ని దర్శించిన వాడై, ఇప్పుడు జరుగుతున్న ఇంప్రూవ్మెంట్ ఏమిటంటే, ఇప్పుడు ముందుంది నీకు ముసళ్ళ పండగ. ఎందుకంటే భీముడు దృష్టద్యుమ్నుడు ఇద్దరూ కలిసి ద్రోణాచార్యుడిని నిగ్రహించలేక యుద్ధం చేస్తున్నారు. ద్రోణాచార్యుడు రథసారథి లేకపోయినా కళ్యాలను తన కాళ్ళ కింద పెట్టి మరి యుద్ధం చేస్తున్నాడని చెప్పానా. ఇప్పుడు దృష్టద్యుమ్నుడు కూడా భీకరంగా విజృంభించాడు. దృష్టద్యుమ్నుడిని భీముడు చెప్పాడు, దృష్టద్యుమ్న నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఇక ద్రోణాచార్యుడిని నువ్వు నిగ్రహించు. నేను ఈ క్రౌంచ వ్యూహాన్ని భేదించి ఆ మధ్యలో దాచిన ఈ కౌరవుల తమ్ముళ్ళ వైపు వెళ్ళి నేను నా గదతో వాళ్ళని భేదించి నేను చిందరవందర చేస్తాను అని చెప్పి అతని యొక్క రథాన్ని నడుపుకుంటూ ఆ క్రౌంచ వ్యూహంలో ఎప్పుడైతే ద్రోణాచార్యుల వారిని ఈ దృష్టద్యుమ్నుడు ఎంతో కొంత నిగ్రహించగలుగుతున్నాడో అతను లెఫ్ట్ తీసుకొని ఆ క్రౌంచ వ్యూహంలోకి భేదించుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ ఆ ఎంట్రన్స్ లో జరుగుతుంది ద్రోణాచార్యుడు వర్సెస్ దృష్టద్యుమ్న. ఇక అది బ్రేక్ చేసేసి భీముడు లోపలికి చచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే భీముడు క్రౌంచ వ్యూహాన్ని భేదించి తన తమ్ముళ్ళని మధ్యలో పెట్టి అటువైపుకి వెళ్ళాడు, ఇక అది గమనించిన భీష్ముడు ఇప్పుడు ఆ కౌరవుల తమ్ముళ్ళని కాపాడటానికి లోపలికి వచ్చాడు. ఇక ఇదేమి దరిద్రం రా బాబు, ఒక ద్రోణాచార్యుడు వారితో యుద్ధము చేసి ఆయనని నిగ్రహించలేక దృష్టద్యుమ్నుడిని పెట్టి నేను లోపలికి వచ్చి వాళ్ళ తమ్ముళ్లతో యుద్ధం చేద్దాం, కౌరవుల తమ్ముళ్లతో దుర్యోధనుడు తమ్ముళ్ళని హతమారుద్దామని లోపలికి వచ్చేసరికి అక్కడికి పరిగెత్తుకుంటూ భీష్ముడు తన రథాన్ని తీసుకొని వచ్చి నిలిపాడు. ఇది చూచిన ధర్మరాజు అర్జునుణ్ణి, ఇక అర్జున నువ్వు వెళ్ళి నువ్వు భీష్ముడిని నిగ్రహించవలసినది అనగానే ఇప్పుడు అర్జునుడు తన యొక్క దేవదత్తాన్ని పూరిస్తూ తన గాంధీవము యొక్క వింటినారి శబ్దాలను చేస్తూ భీష్ముడిని నిగ్రహించడానికి ఆ భీముడిని లోపల చర్చుకుపోయేటట్టు చేయడానికి
ఇక అర్జునుడు వచ్చి భీష్ముడు ముందు నించున్నాడు. ఇప్పుడు రెండు జరుగుతున్నాయి. ఒకటి దృష్టద్యుమ్నుడు ద్రోణుడితో యుద్ధం చేసి ద్రోణుడిని నిగ్రహించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక భీష్ముడిని నిగ్రహించడానికి అర్జునుడు వచ్చాడు. ఎప్పుడైతే ఈ రెండు జరిగాయో ఇక తన యొక్క రథాన్ని ఆ క్రౌంచ వ్యూహంలో మధ్య భాగంలోకి భీముడు తీసుకొని వెళ్ళి అక్కడ తన యొక్క రథసారథి అంటే భీముడి యొక్క రథసారథి విశోకుడికి చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు ఈ రథాన్ని ఇక్కడ నిలిపితే నేను నాకు చేతనైనన్ని బాణాలు ఈ కౌరవుల తమ్ముళ్లను కాపాడుతున్న ఈ జనాల వైపు వేసి వాళ్ళని ఎప్పుడైతే నేను హతమారుస్తానో ఇక నేను ఈ రథం మీద నుంచి దూకి లోపలికి వెళతాను అంటే విశోకుడు చెప్తున్నాడు. ఏమంటే వెళ్ళటానికి మన వైపున్న ఇద్దరు హేమాహేమీలు, ఒక అర్జునుడు భీష్ముడిని నిగ్రహిస్తున్నాడు, దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుల వారిని నిగ్రహిస్తున్నారు, భీమసేన అందులోనూ మీ తొడలలో మీ కాళ్లల్లో మీ కుడి ఎడమ చేతులలో బాణాలు గుచ్చుకొని ఉన్నాయి, ఈ సాహసం మీరు చెయ్యకూడదు అని భీముడు యొక్క రథసారథైన విశోకుడు చెప్పినా వినకుండా ఎన్నో వేల బాణాలని వేసి ఆ కౌరవులని కాపాడుతున్న వారి యొక్క జన సమూహాన్ని ఎంతో కొంత నష్టపరిచి తన యొక్క గదని కాపాడుకోవటానికి ఒక పెద్ద షీల్డ్ని తీసుకొని ఇప్పుడు రథం మీద నుంచి దూకి ఆ భీముడు ఆ కౌరవుల వైపు నడుచుకుంటూ వెళుతున్నాడు. అలా వెళుతున్న ఒక దృశ్యాన్ని చూసి విశోకుడు అంటే భీముడు యొక్క రథసారథి ఎంతగానో బాధపడ్డాడు. ఎందుకంటే మీరు ఊహించుకోండి, భీముడు యొక్క కాళ్లల్లో పాదాలలో చేతులలో బాణాలు గుచ్చుకొని ఉండి రక్తం కారుతుండగా ఆయన భీకరమైన సింహగర్జన చేస్తూ ఆ గదని ఊపుకుంటూ ఆయన లోపలికి వెళుతుంటే అసలు ఆ దృశ్యం చూసిన కౌరవుల తమ్ముళ్ళ గుండెలదిరి వాళ్ళ కడుపుల్లో పేగులు ఎదిరాయని చెప్తున్నారు. ఇక ఇలా భీకరంగా లోపలికి చచ్చుకొని వెళ్ళి దొరికిన ఏనుగు తొండాన్ని లాగి ఆ గదతో ఏనుగు యొక్క కాళ్ళని కొట్టి ఏనుగులను కింద పడేసి ఏనుగుల మీద నించొని ఇంకొక ఏనుగు మీదకి దూకి ఆ ఏనుగుని అడుగుతున్న మావిడివాడి తల పగలగొట్టి ఆ వెనకాల ఉన్న ఆ గజదళంలో వెనకాల వస్తున్న ఆ సైనిక బలాన్ని కొట్టి ఆ ఏనుగు మీద నుంచి మళ్ళీ కిందకు జారి అలా ఒక్కొక్క ఏనుగు మీద దూకుతూ ఆ ఏనుగుల మీద నుంచి రథాల మీద దూకుతూ ఆ రథాల చక్రాలను తన గదదండంతో కొడితే రథాల చక్రాలు పగిలి ఆ రథాల చక్రాలు విరిగి రథం కిందకు పడి ఒక దుమ్ము లేస్తుంటే ఆ దుమ్ములోంచి పరిగెత్తుకుంటూ భీముడు ముందుకెళ్లి ఇంకొక రథసారథిని కొట్టేసి ఆ గుర్రాలను పగలగొట్టేసి అసలు భీముడు చేస్తున్న బీభత్సాన్ని చూచి ఆ కౌరవ సేన ఎలా నిగ్రహించాలో కూడా అర్థం కాకుండా ఆ లేచిన దుమ్ములో ఆ జుట్టంతా భీముడిది ఎగురుతుండగా ఒక చేతితో గద పట్టుకొని ఒక చేతితో కవచాన్ని పట్టుకొని ఆయన మీదకి ఆ దుమ్ము లేచిన దాంట్లో కొన్ని వేల బాణాలని కౌరవులు సంధించి వేసేస్తుంటే ఏవి కూడా భీముడిని తగలక ఆ గదని తిప్పుకుంటే ఆయన ముందుకొస్తుంటే అసలు ఆ దృశ్యం చూస్తే ఏదో ఒక త్రిశూలాన్ని ధరించి తన యొక్క జటాజూటాన్ని మొత్తం వదిలేసిన శివుడు శివతాండవం చేస్తే ప్రళయకాలంలో ఎలా ఉంటుందో అలాంటి ఒక దృశ్యాన్ని ఇవాళ కౌరవులు చూచి ఆ ఏనుగును కూడా ఆ భీముడు దగ్గరికి వచ్చి భీముడిని నిగ్రహించలేక అవి తొండాలు పైకెత్తి భీకరంగా ఏనుగు నరుస్తూ ఆ గుర్రాలు సెకిలిస్తూ భీముడి దగ్గరకు వస్తుంటే అటు నుంచి కొన్ని ఏనుగులు కొన్ని గుర్రాలు పారిపోతుంటే అయినా పారిపోయిన వాళ్ళని కూడా నిగ్రహించి ఆయన గద తీసుకొని లెఫ్ట్ లో ఉన్న ఏనుగుని రైట్ లో ఉన్న గుర్రాన్ని ముందొస్తున్న మనిషిని మళ్ళీ ఆయన వైపు బాణాలు వేస్తుంటే ఎడమ చేతితో వాటన్నిటిని అడ్డు పెట్టుకొని ముందుకు సాగి అక్కడ ఒక భీకరమైన యుద్ధం చేస్తే రక్తపు మడుగులో చచ్చిపోయిన ఏనుగులెన్నో చచ్చిపోయిన గుర్రాలెన్నో విరిగిపోయిన రథాలెన్నో ఒక్కొక్కడి తొడలు విరిగిపోయి తలలు పగిలిపోయి కొందరు తల శరీరం రెండు వేరైపోయి కొందరు నిలువుగా చీలిపోయి చిట్లిపోయి నుజ్జయ్యి మాంసపు ముద్దల్లాగా పడున్న ఆ సైనికుల మధ్యలో భీముడు ఆ దుమ్మంతా లెగిచి ఆ భీముడి యొక్క రంగంతా నలుపు రంగులోకైతే ఆయన చంపుతున్నప్పుడు ఆ రక్తం తన మీద పడి ఆ రక్తపు మరకలతో
ఒక భీకర బీభత్సాన్ని సృష్టిస్తూ ఇలా యుద్ధం చేస్తున్నాడు. ఇది గమనించిన పాండవులందరూ ఇదేమి వైభవం రా నాయన, ఇదేదో సింగిల్ మ్యాన్ ఆర్మీ లాగా, మీరందరూ ఆ ఇంగ్లీష్ సినిమాలో చూసినట్టుగా టర్మినేటర్ వాటిలో ఒకడే మనిషి పెద్ద లోడెడ్ మిసైల్ గన్తో పడిపోతే ఎంత మందిని వచ్చితే అంత మందిని చంపేసినట్టుగా ఆ భీముడు చేస్తున్న యుద్ధాన్ని చూసి పాండవుల వైపు పునః ఆ ఉత్తేజం వచ్చింది. పాండవుల సేనల్లో వాళ్ళకు మళ్ళీ ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ ధర్మరాజుకి ఒక భయం ఏమిటంటే, ఆయన వెనక ముందు చూచుకోకుండా సింగిల్ గా రథాన్ని కూడా బయట పెట్టేసి, ఆ విశోకుడు రథాన్ని బయట పెట్టేసి ఆయన చొచ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. చాలా లోపలికి వెళ్ళిపోయాడు. చాలా మందిని సంహరిస్తున్నాడు. వీళ్ళని సంహరిస్తుండగా కొందరు కౌరవుల తమ్ముళ్ళు ముందుకొస్తే ఆ కౌరవుల తమ్ముళ్ళని కూడా నిగ్రహించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఒక్కొక్క కౌరవుల తమ్ముడికి కనీసం 5,000 నుంచి 10,000 మంది సైనికులు కాపలాగా ఉంటే, అంటే ఇదంతా ద్రోణుడు, భీష్ముడు, కృపాచార్యులు వారు రచించారు. ఎందుకంటే ఎప్పుడైతే 24 తమ్ముళ్ళని కోల్పోయాడో దుర్యోధనుడు అడిగాడు, మీలాంటి హేమీలు నా వైపు ఉండగా అసలు కురు సామ్రాజ్యపు రాజులే చచ్చిపోతే ఇక మీ వైభవానికి అర్థమేముంది? అందులోనూ వేరే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? అసలు మీరు యుద్ధ ధర్మాన్ని సరిగ్గా ఆచరిస్తున్నారా అని ఆ భీష్మ పితామహని ద్రోణుణ్ణి అన్నారు. కాబట్టి ఇక ఈ 24 తమ్ముళ్ళు కాకుండా ఒక్క తమ్ముండి కూడా చచ్చిపోకూడదు, ఒక్క కౌరవ తమ్ముడు కూడా చావకూడదనే ఒక గొప్ప స్ట్రాటజీని రచించి ఒక్కొక్క కౌరవుల తమ్ముడికి 5 నుంచి 10,000 మందిని కాపలాగా పెట్టారంట రోజు. కానీ వారిని భేదించి ఎన్నో వేల సైనికులని చంపుకుంటూ భీముడు ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఇక ద్రోణాచార్యుడైనా ఎంతసేపు ఆ గుర్రాల కళ్ళాల్ని తన కాళ్ళ కింద పెట్టి ఎన్ని బాణాలు వేస్తాడు ధృష్టద్యుమ్నుడి వైపు. ఇక ధృష్టద్యుమ్నుడు ఎంతో కొంత ద్రోణాచార్యుల వారిని నిగ్రహించి, అంటే ద్రోణాచార్యుడిని సంహరించడం అనేది అంత తేలికైన విషయం కాదు. కాబట్టి ఇక ద్రోణాచార్యుడిని అలా నిగ్రహించి ధృష్టద్యుమ్నుడు అక్కడి నుంచి జారుకొని ఇక భీముడు ఒక్కడే లోపలికి చొచ్చుకొని వెళ్ళాడు. ఇక భీముడిని కాపాడేది ఎలాగా? ఎందుకంటే ఇవాళ సాత్యకి కూడా తన 10 మంది కొడుకుల్ని కోల్పోయి, సాత్యకి కూడా ఎప్పుడు భీముడికి హెల్ప్ చేసే వ్యక్తి ఇవాళ కొంచెం ఎమోషనల్లీ లో అయి ఉన్నాడు. తన పూర్తి స్థాయిగా యుద్ధం చెయ్యట్లేదనే మనకు వ్యాసభారతం చెప్తుంది 6వ రోజు యుద్ధంలో. ఇక మిగిలిన యోధుడెవరు అంటే ధృష్టద్యుమ్నుడు. కాబట్టి ఆ ధృష్టద్యుమ్నుడు తన రథం మీద ఆ ద్రోణాచార్యుల వారిని నిగ్రహించి అటు నుంచి పరిగెత్తుకుంటూ ఆ రథం మీద వెళుతూ వచ్చి ఎక్కడైతే భీముడు తన యొక్క రథాన్ని ఆపి లోపల చొచ్చుకు వెళ్ళాడో వ్యూహంలోకి, అక్కడికి వచ్చి ఆగాడు. అది ధృష్టద్యుమ్నుడిని చూచిన ఆ భీముడి యొక్క రథసారథైన విశోకుడు ఇప్పుడు ధృష్టద్యుమ్నుడితో అంటున్నాడు, నేను ఎన్ని చెప్పినా వినకుండా తన తొడలలో బాణాలు దిగి, తన కాళ్లలో బాణాలు దిగి, తన చేతులలో బాణాలు దిగినా తన గదాదండాన్ని తీసుకొని భీముడు లోపలికి వెళ్ళాడు. అసలు లోపల ఏమి జరుగుతుందో భీకరమైన శబ్దాలు వినబడుతున్నాయి, గొప్ప గొప్ప ఏనుగులు పడిపోతున్నట్టు వినబడుతున్నాయి. కానీ నాకు భీముడు ఒక్కడే లోపల ఉన్నాడన్న ఒక భయము బాధ కలుగుతుందనంటే, ఇక ఏ దారినైతే క్రియేట్ చేసుకొని భీముడు ఆ వ్యూహంలోకి చచ్చుకుపోయాడో అదే దారి వెంట ధృష్టద్యుమ్నుడు కూడా లోపలికి వెళ్ళాడు. ఒక్కసారిగా ధృష్టద్యుమ్నుడు ఆ దారి గుండా లోపలికి వెళుతుంటే అసలు భీముడు అంతమంది వేల సైనికుల మధ్యలో ఆ జన సముద్రంలో భీముడు ఎక్కడున్నాడో కూడా తెలియకుండా కేవలం అరుపులు వినపడుతున్నాయి. అంటే ఎక్కడైతే గొప్ప గొప్ప ఏనుగుల అరుపులు వినపడి పడిపోతున్నాయో, ఎక్కడైతే గుర్రాలు గట్టిగా సకిలిస్తున్నాయో, ఎక్కడైతే ఆ రథాలు విరిగి కింద పడిపోతున్నాయో ఆ సౌండ్ని పట్టి ధృష్టద్యుమ్నుడు భీముణ్ణి వెతుక్కుంటూ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ సింగిల్ హ్యాండ్ తో గదతో నించున్న భీముడు కొన్ని కిలోమీటర్ల కొద్ది శవాల మధ్యలో, అంటే ఎన్నో వేల శవాలలో మధ్యలో ఒక్కసారిగా తడిచిన గదతో ఆ జుట్టు విరగూసుకొని ఆ ఒకటి This season at Kalyan Jewelers, enjoy up to 1,500 rupees off per gram on value edition. Conditions apply.
सर दर्द छुपाओ नहीं, मिटाओ। न्यू सैराडोन, इसका ट्रिपल एक्शन फॉर्मूला काम शुरू करें सिर्फ 5 मिनट में। చేత్తో గదని ఒక చేత్తో షీల్డ్ ని పట్టుకొని అక్కడ నించున్న భీముడిని చూస్తే ఒక క్షణం దృష్టద్యుమ్నుడికి భయం కలిగిందంట. అంత పరాక్రమంగా ఒక పూనకం వచ్చిన వాడై రచ్చ రచ్చ చేసేస్తున్నాడు అక్కడ భీముడు. ఇక భీముడు ఎంతో కాలంగా దీర్ఘకాలంగా లోపల ఒంటరిగా యుద్ధం చేస్తున్నాడు. చాలా ఎమోషనల్లీ ట్రిగర్ అయ్యి ఆ సాత్యకి యొక్క పిల్లలకు జరిగిన ఆ చావుకి ప్రతీకారం తీర్చుకోవాలంటే ఖచ్చితంగా ఈ కౌరవుల తమ్ముళ్లలో ఇవాళ ఎంతో మందిని నేను చంపాలి అనే ఒక ఉత్తేజంతో ఒక క్రోధంతో ఆ భీముడు ముఖం గాండ్రిస్తూ ఒక సింహానాదం చేస్తూ అలా ముందుకు వెళ్ళిపోతుంటే ఒక నిమిషం దృష్టద్యుమ్నుడు వచ్చి భీముడిని ఆలింగనం చేసుకొని నీ క్రోధాన్ని కొంచెం తగ్గించుకోవలసినది, అంటే ఇంత ఎమోషనల్లీ ట్రిగర్ అయ్యి ఇంత బీభత్సను సృష్టిస్తున్నావు, నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుందని చెప్పి ఆ దృష్టద్యుమ్నుడు తన చేతులకి తన కాళ్ళకి గుచ్చుకొని ఉన్న ఆ బాణాలను బయటికి లాగి ఆయనకి కొంచెం ఉపశమనం కలిగిస్తే అసలు భీముడు చేసిన బీభత్సాన్ని చూసి అటువైపు బాణాలు వేయటం కానీ అసలు భీముడు దగ్గరికి రావడానికి కానీ ఒక ఏనుగుకి కానీ ఒక గుర్రానికి కానీ ఒక మనిషికి కానీ దమ్ము లేకుండా అక్కడ ఉండిపోయింది. ఎప్పుడైతే ఇక భీముడు కిందున్నాడో ఈ దృష్టద్యుమ్నుడు కూడా రథం దిగి భీముడిని కొంచెం ఓదారిచి ఆయన యొక్క బాణాలనవి తీసి అక్కడ కొంచెం అది ఇది పూసి తనకి రక్తస్రవం జరగకుండా చూసుకొని ఆ భీముడిని తీసుకొని వచ్చి దృష్టద్యుమ్నుడు తన రథం మీద కూర్చుండబెట్టుకున్నాడు. ఎప్పుడైతే భీముడు దృష్టద్యుమ్నుడి యొక్క రథం మీద ఒక నిమిషం ఇంతసేపు ఆ పాదాల పరిగెడుతూ ఆ గదని తిప్పుకుంటూ విన్యాసాలు చేస్తూ ఇంతమందిని చంపాడు, ఇప్పుడు కొంచెం అలిసిన వాడే దృష్టద్యుమ్నుడి రథం మీద భీముడు కూర్చున్నాడు. ఇది ఎప్పుడైతే జరిగిందో ఇదే దొరికింది అవకాశమని ఇక దుర్యోధనుడు ఒక 10,000 మంది సేనని తీసుకొని ఆ దుర్యోధనుడు యొక్క తమ్ముళ్ళు అంటే దుర్యోధనుడు కుడివైపు ఒక పెద్ద సైన్యం, దుర్యోధనుడు ఎడంవైపు ఒక పెద్ద సైన్యం, వాళ్ళ తమ్ముళ్ళు ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఎక్కడైతే భీముడు వెళ్ళి ఆ దృష్టద్యుమ్నుడి రథం మీద కూర్చున్నాడో అటువైపు వచ్చేస్తున్నాడు. అంటే భీముడు చూస్తే అలిసిపోయి ఉన్నాడు. దృష్టద్యుమ్నుడు ఇప్పుడు వరకు ద్రోణుడితో యుద్ధం చేసి ఆయన అలిశాడు. ఇంతమంది సైన్యాన్ని తీసుకొని దుర్యోధనుడు తన వైపు వస్తుంటే ఇక ఉన్న అవకాశం ఏమిటంటే ఇక దృష్టద్యుమ్నుడు ఒక అస్త్రాన్ని విడుదల చెయ్యటమే. నేను అప్పుడే చెప్పాను మీకు, యుద్ధం చేసినంత చెయ్యాలి, చెయ్యలేని పక్షంలో మాత్రమే అస్త్రాలను వదలాలి. ఇప్పుడు దృష్టద్యుమ్నుడు చేసింది ఏమిటంటే అక్కడ సమ్మోహనాస్త్రాన్ని వదిలాడు. ఎందుకు ఈ సమ్మోహనాస్త్రాన్ని వదిలాడు దృష్టద్యుమ్నుడు అంటే, సమ్మోహనాస్త్రాన్ని వదిలితే వాళ్ళందరూ మత్తెక్కి ఏదో ఒక చిన్న డ్రగ్ తీసుకుంటున్నట్టు, ఏదో ఒక గంజాయి తాగిన వాళ్ళు లాగా వాళ్ళు ఒక మైకంలో పడిపోతారు కాసేపు, అంటే మోహింపబడి పడిపోతారు వాళ్ళంతా. అలా పడిపోయినప్పుడు వీళ్ళకి కూడా కొంచెం ఒక అవకాశం కలుగుతుంది, కూర్చొని రిలాక్స్ అయ్యి మళ్ళీ రిజువనేట్ అయ్యి మళ్ళీ యుద్ధంలోకి వెళ్ళే ఒక అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆ సమ్మోహనాస్త్రాన్ని వేయగానే ఇక దుర్యోధనుడు తమ్ముళ్ళు అక్కడ ఉన్న 1000 కొద్ది సైన్యం మొత్తం వాళ్ళు ఏదో ఒక మత్తులోకి జారుకొని అందరూ నిద్రలోకి జారుకొని వాళ్ళ రథాల్లో పడిపోయి ఆ ఏనుగులు కూడా అక్కడ పడిపోయి మొత్తం సమస్తం అక్కడంతా ఒక పడిపోయిన ఒక సైన్యం లాగా అందరూ ఎలా చనిపోతే ఎలా పడిపోతారో అలా పడిపోయారు. పడిపోయిన వాళ్ళని చూసి ఆనందపడుతూ దృష్టద్యుమ్నుడు ఇప్పుడు భీముడితో అంటున్నాడు, ఎంత పరాక్రమవంతుడివైనా నువ్వు ఒక్కడివే ఇంత పెద్ద వ్యూహాన్ని భేదించి లోపలికి వెళితే భీమానికి ఏమన్నా అయిపోతే పాండవుల గతేమిటి, పాండవులు ఏమిటి? కోపం ఉండవచ్చు, నీకు క్రోధం ఉండవచ్చు, కానీ వెనక ముందు చూచుకొని నువ్వు ముందుకు వెళ్ళవలసినది. నువ్వు నా ప్రాణాల కంటే నీ ప్రాణాలు ఈ యుద్ధానికి ఎంతో అవసరం అని దృష్టద్యుమ్నుడు భీముడితో చెప్తుంటే, అంటే భీముడి యొక్క నైజం ఏమిటంటే ఆయన గెలుపోటములతో సంబంధం లేకుండా కేవలం మానవ ప్రయత్నంతో యుద్ధం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన కంప్లీట్లీ కన్విన్స్డ్ ఏమిటని, ప్రీణయామో వాసుదేవం,
వాసుదేవు నా యొక్క పని వల్ల ప్రీతిపాత్రుడైతే అంతకంటే మించింది ఏముంది, అంతకంటే సక్సెస్ ఏముంది ఇక్కడ. కాబట్టి భీముడి యొక్క ధైర్యం ఏమిటి అంటే తన భుజ పరాక్రమాల్ని చూసుకొని వచ్చే ధైర్యం కాదు. భీముడికి ఒక ఆవేశంతోనో, భీముడికి ఒక తన యొక్క భుజబలంతోనో చూసుకొని వచ్చే ధైర్యం కాదు. వాళ్ళ వైపు ధర్మం ఉంది. ఆ ధర్మానికి ప్రభు అయిన వాసుదేవుడు వాళ్ళ వైపు ఉన్నాడు. అందుకని ఆయన నిత్యం ఊపిరి తీసినా వదిలినా, ఒక గద పట్టుకొని ఒకడిని కొట్టడానికి ప్రయత్నించిన కేవలం ఆ వసుదేవుడికి సేవ చేస్తున్నట్టుగా భావించి తన యొక్క భక్తి ప్రపత్తులతో యుద్ధం చేస్తాడు. అది భీముడి యొక్క గొప్పతనం. అందుకనే భీముడి యొక్క పరాక్రమాన్ని రాజకాంక్షతో వచ్చిన వాళ్ళు, రాజ్యమే మాకు కావాలని వచ్చిన ఈ క్రూరులైన కౌరవులు నిలబడలేరు. ఎందుకంటే వాళ్ళ వైపు ఆ ధైర్యం, వాళ్ళ వైపు ఆ ధర్మము లేదు కాబట్టి పోని దుష్టద్యుమ్నుడు ఇచ్చిన ఒక సలహాని ఆయన కూడా ఒక మిత్ర భావనతో ప్రేమతో చెప్పిన దాన్ని భీముడు కూడా తీసుకున్నవాడై ఒక క్షణం ఆలింగనం చేసుకొని అతని మీద చూపిస్తున్న ఈ ప్రేమకి, ఈ అనురాగానికి ముగ్ధుడై ధృష్టద్యుమ్నుడి పట్ల ఒక రకమైన స్నేహపూర్వకంగా, ప్రేమపూర్వకంగా భీముడు అతన్ని చూస్తున్నాడు. ఇదంతా చూచిన సంజయుడు చెప్పాడు ఇప్పుడు ధృతరాష్ట్రుడికి, ఇవాళ నీ కొడుకులకి మూడింది. ఎందుకంటే చూస్తే భీముడు ఎంత మందిని పెట్టి అక్కడ మీరు ప్రొటెక్ట్ చేసినా ఇక వాడొక్కసారి తలుచుకుంటే భీముడు ఇక నీ కొడుకులు చావు ఖచ్చితంగా ఉన్నట్టే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ద్రోణుడు నిగ్రహిస్తున్నాడు, భీష్ముడు నిగ్రహించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక భీష్ముడితో అర్జునుడు అక్కడ దీర్ఘకాలమైన టెస్ట్ మ్యాచ్ ఆడుతూనే ఉన్నాడు. అంటే భీష్ముడు వదిలేసి రాలేడు, అర్జునుడిని వదిలేసి ద్రోణుణ్ణి ధృష్టద్యుమ్నుడు ఎంతో కొంత నిగ్రహించాడు. కాబట్టి సమ్మోహనాస్త్రం వేస్తే నీ కొడుకులు దుర్యోధనుడు నీ వేపున్న సైన్యం అంతా పడిపోయింది. ధృతరాష్ట్ర ముందుంది నీకు ముసళ్ళ పండగ ధృతరాష్ట్ర అంటే. అసలు అంటే ఆ రోజు జరుగుతున్న నారేషన్ ని చూసి ధృతరాష్ట్రుడు, అరే సంజయ నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు కానీ నువ్వు చెప్తుంటే నాకు యాంగ్జైటీ పెరుగుతుంది, నా కొడుకుల్ని ఎలా చంపేస్తాడో, ఏం చంపేస్తున్నాడో అని ఒక భయం పెరుగుతుంది అన్నట్టుగా ఫేస్ పెట్టి ఆ ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతున్నాడు, ఇప్పుడు ఏమైంది? సమ్మోహాస్త్రం వేస్తే నా కొడుకులంతా పడిపోయారు, మరి ఏమిటి? చచ్చిపోయిన వాళ్ళని గొంపదీసి భీముడు ఏమన్నా కొట్టి చంపేస్తాడా? ఏమిటి నా కొడుకుల పరిస్థితి అని గుండెలు బాదుకుంటూ సంజయుడిని అడుగుతుండగా ఇక సంజయుడు ఆ ధృతరాష్ట్రుడికి ఒక ఉపశమనం కల్పించాడు. ఏమిటయ్యా అంటే, ఎంతైనా ధృతరాష్ట్ర నువ్వు ఒక పని చేసావు, ద్రోణుడు నీ ఉప్పు తిన్నాడు కాబట్టి నువ్వు పెట్టిన సాల్ట్ కి జస్టిస్ చేయడానికి, నువ్వు తిన్న ఉప్పుకి జస్టిస్ చేయడానికి అశ్వత్థామ ద్రోణాచార్యుల వారు మళ్ళీ నీ కొడుకులను కాపాడటానికి యుద్ధరంగం వైపు దూసుకుంటూ వస్తున్నారని చెప్తే చూచి ఎంతగానో ఆనందపడ్డాడు. ఎందుకంటే ఆచార్య కొడుకు ఆయన అశ్వత్థాముడు ఇప్పుడు నా కొడుకుల్ని కాపాడతారని ఎంతో ఆనందపడ్డాడు. అతని యొక్క ఆనందం చూసి సంజయుడు మనసులో నవ్వుకున్నాడంటే ఎంత జరిగినా పుత్రవాత్సల్యం చావదే. కనీసం ఈ యొక్క ఏం జరుగుతుందో అన్న టెన్షన్ తట్టుకోలేకైనా ఈ యుద్ధాన్ని ఆపు చేయమంటాడేమో ఈ ధృతరాష్ట్రుడు అనుకుంటే, ఇప్పుడు ద్రోణాచార్యుల వారు మళ్ళీ కొత్త రథసారథిని తీసుకొని మళ్ళీ ఎంటర్ అయ్యారు. ఇక ద్రోణాచార్యుడిని అశ్వత్థామాటు వైపు రావటం చూసిన ధృష్టద్యుమ్నుడికి ఇప్పుడు మళ్ళీ టెర్రర్ మొదలైంది. ఎందుకంటే ఇప్పుడే సమ్మోహాస్త్రాన్ని వేసి ఆ భీముడికి తగిలిన గాయాలకి ఉపశమనాన్ని కల్పించి అప్పుడే కూర్చుండబెట్టుకున్నాడు. ఆల్రెడీ ఆ ద్రోణాచార్యుడితో యుద్ధం చెయ్యలేక చాలా కష్టపడి వచ్చాడు భీముడి దగ్గరికి. తీరా చూస్తే ఆ సమ్మోహనాస్త్రాన్ని వేసిన కొన్ని నిమిషాలలోనే మళ్ళీ కొత్త రథసారథిని తీసుకొని ఆచార్యుడు వస్తున్నాడు, వెనకాల ఆచార్యుడు కొడుకు వస్తున్నాడు. అమ్మో ఇప్పుడు ఎలాగరా నాయన, ఒక ద్రోణాచార్యుడిని నిగ్రహించడమే కష్టం అంటే ద్రోణాచార్యుడితో కొడుకు కూడా తయారయ్యాడు, ఇప్పుడు ఎలాగా అని ధృష్టద్యుమ్నుడు భయపడుతున్న తరుణంలో అనుకున్నట్టుగానే ఒక బాణ పరంపర వేసేశాడు ధృష్టద్యుమ్నుడు వైపు. సో ఇక ధృష్టద్యుమ్నుడు ఆ బాణాలని షీల్డ్తో అడ్డం పెట్టుకొని ఇక మధ్యలో ద్రోణాచార్యుడి వైపు బాణాలు వేస్తుండగా ఇక ఎలా అయినా షీల్డ్ ని పగలగొట్టాలని చేతిలో ఒక ఈటని తీసుకొని
ద్రోణాచార్యుడు ఆ ఈటని దృష్టద్యుమ్నుడి వైపుకేస్తే అడ్డు పెట్టుకున్న షీల్డ్ కూడా పటా పంచలైపోయింది. ఇక దృష్టద్యుమ్నుడి దగ్గర మిగిలింది ఒకటే, ఇక ధనస్సు తీసి ద్రోణాచార్యుడిని వెనక ఉన్న అశ్వత్థామని నిగ్రహించడం తప్ప ఇక చెయ్యగలిగేదేమీ లేదు. ఎప్పుడైతే ఆ బళ్ళెం ఆ ఈట తీసి వేయగానే, ఎప్పుడైతే ఇక దృష్టద్యుమ్నుడి యొక్క కవచం ఆయన యొక్క ఈటతో విరగొట్టాడో, దృష్టద్యుమ్నుడు కూడా ఆ రథం మీద కూర్చుండిపోయాడు. ఈ టైములో ఇక ఆచార్యుడైన ద్రోణాచార్యుడు, ఎంతైనా వీళ్ళందరికీ విద్య చెప్పిన వాడు, వీళ్ళందరికీ అస్త్రాలను ఇచ్చిన వాడు, అంటే ప్రయోగోపసంహారములతో అస్త్రాలన్నీ ఇచ్చిన వాడు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు వీళ్ళందరికీ ప్రయోగోపసంహారములతో అస్త్రాలు ఇచ్చిన వాడు. సో ఆ దృష్టద్యుమ్నుడికి ఆ సమ్మోహనాస్త్రాన్ని ఇచ్చింది కూడా ద్రోణాచార్యుడే. దాని ఉపసంహారం ఆయన కంటే ఎవరికి బాగా తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడైతే దృష్టద్యుమ్నుడు ఆ రథం మీద పడిపోయాడో, ఇక ఆయన తన యొక్క ప్రాజ్ఞాస్త్రాన్ని, అంటే ఈ సమ్మోహనాస్త్రానికి విరుగుడు ప్రాజ్ఞాస్త్రం, అంటే ఆ ప్రాజ్ఞాస్త్రం వేయగానే మనలో ఉన్న ప్రజ్ఞ వికసించి మనం మళ్ళీ లెగుస్తాం. ఆ మత్తుగా పడిపోయిన వాళ్ళందరూ మళ్ళీ నిద్రలోంచి లేచి నార్మల్ స్థితికి వస్తారు, ఒక ప్రజ్ఞ వికసించిన వారై. సో అలాంటి ద్రోణాచార్యుడు ఇప్పుడు ఆ ప్రాజ్ఞాస్త్రం వేయగానే ఇక దృష్టద్యుమ్నుడికి అర్థమైపోయింది, మనం వేసిన ఈ సినిమా ఇప్పుడు అయిపోయింది. ఇక ద్రోణాచార్యుడి ఎంట్రీతో మళ్ళీ కథ మొదలుకొచ్చింది. ఇక ఎంత ప్రయత్నించినా ఇక ద్రోణాచార్యుడిని మనం నిగ్రహించలేమని ఎంతగానో బాధపడుతుండగా, ఇక పడిపోయిన దుర్యోధనుడు తమ్ముళ్ళందరూ కూడా నిద్ర లేచి వాళ్ళందరూ యాక్టివ్గా వాళ్ళ రథాల మీద వాళ్ళు ఉన్నారు. ఇక ఇప్పుడు అసలైన సినిమా మొదలైంది. ఇక మళ్ళీ ముందు ఎక్కడ మొదలైందో సినిమా మళ్ళీ అక్కడికే వచ్చి ఆగింది. ఇంకా మళ్ళీ భీముడు దృష్టద్యుమ్నుడు కలిసి ద్రోణాచార్యుడితో యుద్ధం చేయడమే కాకుండా ద్రోణాచార్యుడు కొడుకైన అశ్వత్థామ కూడా తోడయ్యాడు. ఇంకా కౌరవుల వైపు బలం పెరిగింది. ఇది చూచిన ధర్మరాజు ఇక ఇక్కడ ప్రత్యేకంగా ఒక 12 రథాలని, అంటే అవి చాలా గొప్ప రథాలు, చాలా భీకరమైన ఆయుధాలతో లోడెడ్ అయిన రథాలని అభిమన్యుణ్ణి ఇచ్చి అటువైపుకు పంపాడు. ఇది ఇలా జరుగుతుండగా ఆల్మోస్ట్ మధ్యాహ్నం దాటి చాలాసేపు అయిపోయింది. ఇక అభిమన్యుడు అటు దగ్గరికి వచ్చి ఆ 12 రథాలతో నిండిన ఆ విశేషమైన ఆయుధాలు, ఆ 12 మహారథులు ఆయనకు తోడైతే ఇక అభిమన్యుడు బీభత్సం చేస్తూ ఇక ఆ కౌరవుల వైపు ప్రొటెక్ట్ చేస్తున్న లక్షల మంది సైన్యాలతో యుద్ధం చేసుకుంటూ చచ్చుకుంటూ వచ్చి ఆయన ఇక ఈ భీముడికి దృష్టద్యుమ్నుడికి పక్కన నిలబడ్డాడు. ఇక ఇప్పుడు మీరందరూ మళ్ళీ ఊహించుకోండి, ద్రోణాచార్యుల వారు అశ్వత్థామ కౌరవుల వైపుండగా సమస్తమైన ఈ కౌరవ వీరులంటే దుర్యోధనుడు తమ్ముళ్ళు ఒక వైపుండగా భీముడు, దృష్టద్యుమ్నుడు, అభిమన్యుడితో ఉన్న 12 మంది మహారథులు విశేషమైన ఆయుధాలతో కొన్ని గంటల పాటు అభిమన్యుడు యుద్ధం చేసి ఆ భీముడికి ఆ దృష్టద్యుమ్నుడికి కొంచెం ఉపశమనాన్ని కల్పించాడు. ఇక ఇప్పుడు ద్రోణాచార్యుడు భీముడిని చూచి ఇక భీముడిని ఎలాగన్నా ఆ రోజు సంహరిద్దాం, ఎందుకంటే భీముడిని సంహరిస్తే తప్ప కౌరవులకి సేఫ్టీ లేదు, కౌరవుల మిగతా తమ్ముళ్ళు బ్రతకాలంటే ఇక భీముడిని సంహరించాలి అని ఇక ఆ భీముడు దృష్టద్యుమ్నుడు కలిసి ఉన్న ఆ రథం వైపుకి బాణాలు వేసి ఆ రథ సారథిని చంపేసి రథాన్ని విరక్కొట్టేయగా, ఇక వెనకాల వదిలేసి వెళ్ళిన రథాన్ని విశోకుడు, అంటే భీముడి యొక్క రథాన్ని విశోకుడు తీసుకొని వస్తున్నాడు. ఎందుకంటే భీముడి రథానికి ఉన్న ఒక ప్రత్యేకం ఏంటంటే అది బంగారపు రథం, అది చాలా చాలా స్ట్రాంగ్ రథం ఈ భీముడి యొక్క రథం. కాబట్టి అది తీసుకొని విశోకుడు రాగానే ఇక ఆ భీముడు, దాని తర్వాత ఆ దృష్టద్యుమ్నుడు భీముడి రథం మీద కూర్చొని ఆ భీముడి రథం మీదకెక్కి యుద్ధం చేస్తున్నారు. ఇక అభిమన్యుడు మిగతా మహారథులంతా కలిసి ఇక ద్రోణాచార్యుడిని వాళ్ళని నిగ్రహిస్తున్నారు. ఇక మళ్ళీ దృష్టద్యుమ్నుడు పుంజుకున్న వాడై ఇక భీముడి రథం మీద నుంచి ఆ ద్రోణాచార్యుల వారిని నిగ్రహించే ప్రయత్నం దృష్టద్యుమ్నుడు చేస్తుంటే
ఇక భీముడు అభిమన్యుడు తోడై వీళ్ళు చొచ్చుకుంటూ ఆ దుర్యోధనుడు వైపు, దుర్యోధనుడు యొక్క తమ్ముళ్ళ వైపుకి అభిమన్యుడు భీముడు వెళుతున్నారు. అది చూసి ద్రోణాచార్యుడు వరి అయ్యాడు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో భీముణ్ణి వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వకూడదు, వెళ్ళాడా భీముడి చేతిలో వాళ్ళు చచ్చిపోవాల్సిందే. కాబట్టి ఆ ద్రోణాచార్యుడు ఇంకా ఎలా అయినా ధృష్టద్యుమ్నుడిని నిగ్రహించి పడగొట్టి వెళ్ళిపోవాలంటే ఇక ధృష్టద్యుమ్నుడు కూడా తన 100%కి 100% ఇచ్చి ఎన్ని అస్త్రాలు ద్రోణాచార్యుడు వేస్తున్నాడు అన్ని అస్త్రాలని అన్ని వాటిని కూడా నిగ్రహిస్తూ ద్రోణాచార్యుడికి ఒక పోటీస్తున్నాడు. ఇంకా అర్థమైపోయింది వీళ్ళకి, అంటే మనం తెగించి యుద్ధం చెయ్యకపోతే కౌరవులతో గెలవటం అసాధ్యం, అంటే మానవ ప్రయత్నం ఇక పూర్తిగా చేస్తే తప్ప వాళ్ళకి ఆ మాధవుడి కరుణ, మాధవుడి యొక్క హెల్ప్ రాదు. ఇంకా అంటే ఈ తాత్వికంగా కూడా మీరందరూ గమనించాలి, మన యొక్క ప్రయత్నాన్ని మనం 100% కాదు 100%కి మించి చేసిగా చెయ్యలేని పరిస్థితుల్లో ఆ శ్రీ మహావిష్ణువుని నారాయణ్ణి ప్రార్థిస్తే నారాయణుడు వస్తాడు. అలాంటిది ద్రోణాచార్యుడికి కూడా అర్థం కావట్లా. ఎందుకంటే ధృష్టద్యుమ్నుడిని పడేసి మళ్ళీ అభిమన్యుడిని భీముడిని నిగ్రహిద్దామని అనుకున్నాడు. కానీ ధృష్టద్యుమ్నుడు ఫుల్ ఫామ్లోకి వచ్చి ద్రోణాచార్యుడికి పోటీస్తున్నాడు. అభిమన్యుడు భీముడు కలిసి ఈ దుర్యోధనుడు తమ్ముళ్ళని వాళ్ళని కాపాడే వాళ్ళని భీకరంగా చంపుకుంటూ నరుక్కుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇక అభిమన్యుడు బాణాలతో వర్షాలు కురిపిస్తుంటే మళ్ళీ భీముడు అభిమన్యుడు రథం దూకి ఒక్కసారిగా దుర్యోధనుడు తమ్ముళ్ళు ఎక్కిన రథాలని కొడితే రథాలు విరిగి, రథ చక్రాలు విరిగి, రథాలు కింద పడి ఆ రథాలకు కట్టిన గుర్రాలు పారిపోయి కొందరు తమ్ముళ్ళు ఏనుగుల మీద కూర్చుంటే ఆ ఏనుగుల తొండాలను లాగి ఏనుగులను సంహరిస్తుంటే అది చూచిన దుర్యోధనుడు ఎంతో భయపడిన వాడై ఇంకా సైనికులను రావలసినదిగా కోరగా కొన్ని లక్షల మంది సైనికులు కేవలం దుర్యోధనుడు తమ్ముళ్ళని కాపాడుతుంటే ఇంకా ఏమి చెయ్యాలో అర్థం కాక, అంటే ఒకళ్ళని చంపుతుంటే ఒకళ్ళని చంపుతుంటే ఒకళ్ళు, ఆ కౌరవ సైన్యం ఆ రోజు ఎలా ఉంది అంటే ఎట్టి పరిస్థితుల్లో దుర్యోధనుడి తమ్ముళ్ళని కాపాడితే చాలన్నట్టుగా ప్రయత్నిస్తుంది. ఇదంతా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ధృతరాష్ట్రుడికి కూడా ఒక యాంగ్జైటీ వచ్చేసింది, ఎందుకంటే భీముడు దగ్గరకు వస్తున్నాడు, ఈ దుర్యోధన తమ్ముళ్ళని ఎక్కడ చంపుతాడు అని ఒక భయంతో ఏం జరుగుతుంది సంజయ్, నెక్స్ట్ ఏం జరుగుతుందని అతను అడిగితే ఒక రన్నింగ్ కామెంటరీ లాగా సంజయుడు చెప్తుంటే ఇక అభిమన్యుడు ఇంకా ఎలా అయినా ఇవాళ ఒక్కడన్నా చంపాలని వికర్ణుడి యొక్క రథసారథిని, వికర్ణుడి యొక్క రథాలని విరగగొట్టేగాని ఇంకొక తమ్ముడైన చిత్రసేనుడు వచ్చి వికర్ణుడిని తన రథం మీద తీసుకొని అతను పారిపోయాడు. అసలు ఏమీ అర్థం కావట్లేదు. అభిమన్యుడు ఎన్ని రకాలుగా బాణాలు వేసినా కౌరవుల యొక్క తమ్ముళ్ళని నిగ్రహ. Here at HCA Healthcare, collaboration fuels innovation. Our teams in Hyderabad work together to create smarter solutions that help improve care across the US and UK. See how your experience can make a global impact at hcahealthcare.in. నిగ్రహించలేకపోతున్నాడు. ఇక భీముడు తన గదాదండంతో దొరికిన సైన్యాన్ని, అంటే వాళ్ళని కాపాడుకోవటానికి వస్తున్న సైన్యాన్ని నరుక్కుంటూ కొట్టుకుంటూ ఆ గదతో వాళ్ళ తలలు బదలగొట్టుకుంటూ ఇంకా ఆ దుర్యోధనుడు తమ్ముళ్ళ వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే ఇంకా సైన్యం వస్తూనే ఉంది. అంటే ఇవాళ యుద్ధంలో మీరందరూ గమనించవలసినది, ద్రోణాచార్యుడు ఒక్కసారి కన్నెర్ర చేసి స్కెచ్ చేస్తే కౌరవుల వైపున్న ఒక్క తమ్ముడిని చంపడం సాధ్యం కాదనే సంగతి క్లియర్ గా భీముడికి అర్థమైపోయింది. ఇక అభిమన్యుడు ఎన్ని రకాల
విన్యాసాలు వేసినా ఇంకా ఏమీ చెయ్యలేకపోయాడని అర్థం అవ్వటంతో ఇక ఈ ఒక్క అభిమన్యుడు సరిపోడు భీముడికని చెప్పి ఇక ధర్మరాజు ఈ ఈ కేకేయులని ఉప పాండవులని కూడా వీళ్ళ వైపుకు పంపాడంటే ఉప పాండవులు వచ్చారు. కేకేయ రాజులు కేకేయ సైన్యం వచ్చింది. భీకరంగా యుద్ధం చేస్తుంటే ఇప్పుడు వికర్ణుడు పారిపోతే ఇప్పుడు అభిమన్యుడు కేకేయులు కలిసి దుశ్శాసనుడి మీద పడ్డారు. కనీసం దుశ్శాసనుడిని సంహరిద్దామని. అలా దుశ్శాసనుడు కూడా ఈ యుద్ధరణ రంగంలో కేకేయ రాజులు అభిమన్యుడు యొక్క దాటికి తాళలేక అక్కడి నుంచి దుశ్శాసనుడు పారిపోయాడు. ఇక ఎవరు చేతికి దొరకట్లేదు, ఎవరిని చంపలేకపోతున్నాం. కింద చూస్తేనేమో భీముడు భీకరమైన సైన్యాన్ని చంపుకుంటూ చొచ్చుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఉప పాండవులందరూ కలిసి దుర్యోధనుని టార్గెట్ చేశారు. ఇక ఉప పాండవులు ఎవరయ్యా వీళ్ళంతా అంటే ద్రౌపది యొక్క పిల్లలు వీళ్ళంతా. ఆ ద్రౌపదికి పంచ పాండవులకి పుట్టిన పిల్లలైన ఉప పాండవులు దుర్యోధనుని టార్గెట్ చేసి దుర్యోధనుడు పక్కన ఉన్న మనుషులందరినీ చంపేయగా, అంటే దుర్యోధనుడికి ప్రొటెక్షన్ షీల్డ్ లాగా ఉన్న వాళ్ళని చంపేయగా ఇక భీముడు దూకి దుర్యోధనుడు వైపు రకరకాల బళ్ళాలని రకరకాల వాటిని దుర్యోధనుడు మీదకు విసిరేస్తుంటే ఇక ఆ దుర్యోధనుడు యొక్క రథసారథిని దుర్యోధనుడు యొక్క రథాన్ని కూడా భీముడు విరగొట్టేశాడు. ఇక దుర్యోధనుడు రథం విరిగి కింద పడ్డాడు. ఇంకా అది చూసిన అభిమన్యుడు ఉప పాండవులు కనీసం కౌరవుల తమ్ముళ్ళని చంపలేకపోయినా ఎంతో కొంత దుర్యోధనుడు భీముడికి దొరికితే చాలు, ఇవాళ ఏదో రకంగా ఏదో ఒక పెద్ద పని చేసేయాలి 6వ రోజు యుద్ధంలో అనగానే ఆ దుర్యోధనుడు మీద భీముడు కొన్ని అస్త్రాలని అంటే కొన్ని బాణాలు విశేషమైన బాణాలని ఆ దుర్యోధనుడు మీదకు వేస్తే దుర్యోధనుడు మూర్ఛపోయి అక్కడ పడిపోయాడు. ఇక మూర్ఛపోయిన దుర్యోధనుడు మీదకి భీముడు కోపంగా వెళుతుంటే తన అన్న మూర్ఛపోయాడన్న సంగతిని కూడా మరిచిపోయి తన తమ్ముళ్ళు ఎవరు పక్కన లేకుండా తలో దిక్కుకు పరిగెత్తుకెళ్ళిపోయారు. సో ఇది అధర్మం వైపు యుద్ధం చేసే వాళ్ళ పరిస్థితి అలా ఉంటది. ఏ తమ్ముళ్ళ కోసం అయితే దుర్యోధనుడు అహర్నిశలు ప్రయత్నించి కాపాడుకుంటున్నాడో అలాంటి ఒక తమ్ముడు అలాంటి ఒక అన్న కింద పడిపోతే కూడా దుర్యోధనుడి యొక్క తమ్ముళ్ళకి ఆ భీముణ్ణి నిగ్రహించే అంత ధైర్యము చాలక అక్కడి నుంచి పారిపోయారనేటట్టుగా మనకు వ్యాస భారతం చెప్తుంది. ఇవాళిగా భీముడు చేతిలో దుర్యోధనుడు సంహరింపబడితే ఇక ఆ రోజు యుద్ధం అక్కడే అయిపోవచ్చు. ఎందుకంటే దుర్యోధనుడే చచ్చిపోతే ఇంకేమి కురుక్షేత్రం అని ఒకటి తెలుసుకొని ఆగమేఘాల మీద కృపాచార్యుల వారు పరిగెత్తుకుంటూ వచ్చి అలా కింద పడిపోయి ఇప్పుడు కొంచెం మూర్ఛపోయిన దుర్యోధనుడు తన సెన్సెస్ లోకి రాగానే ఆ కృపాచార్యుల వారు ఆ దుర్యోధనుడిని పట్టుకొని తన రథం మీదకు లాగేసి ఆ భీముడి నుంచి కాపాడటానికి తన రథాన్ని తీసుకొని పారిపోయాడు. అంటే మళ్ళీ దుర్యోధనుడికి ఒక రకంగా కృపాచార్యుల వారు పెట్టిన భిక్ష. ఇది చూచిన భీముడు ఎంతమంది కాపాడతారా నాయనా, ఈ ఇంత అధర్మం చేసి కించిత్ ధర్మం లేని ఈ కౌరవులని ఇంతమంది కాపాడుతున్నారు చూడండి. ఒక భీష్ముడు, ఒక ద్రోణుడు, ఒక కృపాచార్యులు అహర్నిశలు కాపాడుకుంటూ కొన్ని వేల సైనికులు, ఆ రోజు భీముడు చేతిలో చచ్చిపోయిన సైనికులు కొన్ని లక్షలలో ఉంటారన్నట్టుగా మనకు భారతం చెప్తుంది. ఎంతో విశేషమైన కౌరవ జననష్టం జరిగింది కేవలం ఈ తమ్ముళ్ళని కాపాడుకోవడానికి. ఎప్పుడైతే కృపాచార్యుడు కూడా ఆ దుర్యోధనుడు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడో ఇక భీముడికి అర్థమైందంటే కృపాచార్యుడు ద్రోణాచార్యుడు ఎల్లప్పుడూ వీళ్ళని దుర్యోధనుడు తమ్ముళ్ళని కాపాడుతూ ఉంటే మనం వీళ్ళని ఏమీ చేయలేమని. అది చూచిన సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు, నీ కొడుకు భీముడికి దొరికినట్టే దొరుకుతుండగా కృపాచార్యుడు ఒక డేగ కుందేలుని ఎత్తుకెళ్ళిపోయాడు, నీ కొడుకు బ్రతికిపోయాడు, మిగతా కొడుకులందరూ అక్కడి నుంచి పారిపోయారనగానే అది చూసి ఎంతో సంతోషించిన వాడయి ధృతరాష్ట్రుడు పొంగిపోయాడు. అమ్మా, నా కొడుకులు బ్రతికిపోయారు ఈ భీమసేనుడి నుంచి అంటే అహర్నిశలు ధృతరాష్ట్రుడు భయపడ్డాడు. భీమసేనుడు ఎక్కడొచ్చి తన కొడుకుల్ని చంపేస్తాడో ఈ మాయాజూదం జరిగిన తర్వాత నుంచి. అలాంటిది వాళ్ళ ప్రాణాలు చిక్కి అక్కడి నుంచి
వాళ్ళందరూ పారిపోయారు. అంటే వీళ్ళందరూ చేతికి చిక్కినట్టే చిక్కి అక్కడి నుంచి పారిపోయారు. అది కృపాచార్యుడు కృప వల్ల. ఇక ఎప్పుడైతే కృపాచార్యులు వచ్చి ఆ దుర్యోధనుణ్ణి కాపాడి అక్కడ నుంచి తీసుకువెళ్ళిపోయాడో, ఇంకా ఆవేశం తగ్గని వాడై ఆ భీమసేనుడు మళ్ళీ తన యొక్క రథం మీద నుంచి దూకి దొరికిన సైన్యాన్ని దొరికినట్టు, అంటే వీళ్ళకి విశేషమైన జనబలం తగ్గితే తప్ప వీళ్ళు కౌరవులని సంహరించలేరు. వాళ్ళ భీముడికి మామూలుగా కోపం లేదు. ఎందుకంటే ఆయన చేసిన యుద్ధాలలో ఒక బీభత్సమైన యుద్ధం ఇవాళైతే ఒక్క కౌరవుడు కూడా, అంటే ఒక్క కౌరవుల తమ్ముడు కూడా దొరకని వాడై అక్కడి నుంచి పారిపోయాడు. కాబట్టి ఇంకా నేను ఎవరిని ఇవాళ సంహరించలేకపోయానని ఇంకా కోపంతో దొరికిన సైన్యాన్ని, దొరికిన ఏనుగుని, దొరికిన రథాన్ని విరగొట్టుకుంటూ ఆ కౌరవ సమూహంలోకి ఆయన గదాదండాన్ని తీసుకొని లోపలికి వెళుతుండగా, ఇక ఈ క్లైమాక్స్ లో అప్పుడే సూర్యుడు రంగు మారి ఇంకా సూర్యుడు అస్తమయం ఇచ్చే సమయం అయ్యింది. కానీ సూర్యుడు అస్తమిస్తున్నా ఆ భీముడికి మాత్రం కనీసం ఎనర్జీ లెవెల్స్ ఇంత కూడా తగ్గకుండా మళ్ళీ యుద్ధానికి ఎలాగైతే ఫ్రెష్ ఎనర్జీతో ఉంటాడో ఆ ఎనర్జీతో లోపలికి వెళ్ళి ఆ జన నష్టాన్ని చేస్తుండగా, ఇక భీష్ముడు వచ్చి అక్కడికి తన శంఖాన్ని పూరిస్తూ ఉండగా ఇవాళ 6వ రోజు యుద్ధం ముగిసింది. ఇవాళ ఈ 6వ రోజు యుద్ధం ముగిసింది అని సంజయుడు చెప్పగానే అప్పుడు వరకు తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఏమవుతుంది నా కొడుకులకి, నెక్స్ట్ ఏమవుతుంది అని రన్నింగ్ కామెంటరీ ఇన్న ధృతరాష్ట్రుడు, అమ్మయ్య ఇవాళకి రోజు గడిచింది, ఇవాళకి నా కొడుకులు కాపాడబడ్డారు కాబట్టి అమ్మో వాళ్ళ సస్పెన్స్ తో ఉత్కంఠభరితంగా నడిచింది వాళ్ళ యుద్ధం అని ఒక్కసారిగా నెమ్మది పడ్డవాడే సంజయ, ఇక చాలయ్యా నాకు తలపోటు వచ్చింది, వాళ్ళ యుద్ధం ఎప్పుడు క్షణ క్షణం ఒక క్లైమాక్స్ లాగా నడిచింది, కాబట్టి ఇక నువ్వు వెళ్ళి నీ అంతఃపురంలో పడుకుంటే నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను అని చెప్తూ అక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోగా, అసలు భీముణ్ణి చూచి, భీముడు చంపిన సైన్యాన్ని చూచి, అక్కడ ప్రవహిస్తున్న ఏరులై ప్రవహిస్తున్న రక్తాన్ని చూచి ఒక్కసారిగా భీష్ముడే అనుకున్నాడు, ఎంత తెగింపు, ఎంత శౌర్యం, ఎంత పరాక్రమం ఉందిరా భీముడికి, అసలు భయం అనేది భీముడి కళ్ళల్లో ఇవాల్టి వరకు ఎప్పుడు చూడలేదు, ఇక ముందు కూడా చూడలేరు అనే ఒక విషయాన్ని భీష్ముడు ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు ఇక శ్రీకృష్ణ పరమాత్మ తన పాంచజన్యాన్ని పూరిస్తుండగా ఇవాళ ఈ 6వ రోజు యుద్ధాన్ని మనం ముగించుకుందాం. మరుసటి పాడ్కాస్ట్ లో 7వ రోజు యుద్ధం గురించి మాట్లాడుకుందాం. అదేంటండి స్టూడియోలోనే ఉన్నానా? నేను యుద్ధ రణరంగంలో ఉన్నాను అనుకున్నాను. ఎక్కడ మధ్యలో మాట్లాడితే బాణం వచ్చి జప్పని వెళ్ళిపోతుందని వెయిట్ చేస్తూ ఉన్నా. మీ ఎక్స్ప్లెనేషన్ లో సూపర్ గా నరేట్ చేశారండి. అసలు ఒక సినిమాటిక్ వ్యూలో వెళ్ళి అంతా చూస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది. హరే కృష్ణ. హరే కృష్ణ. కానీ మీ అందరికీ నేను గతంలో కూడా చెప్పాను, రామరావణ యుద్ధంలో హనుమ ఎలాగైతే రాముడికి సేవ చేశాడో, కృష్ణుడికి సేవ చేసిన వాడు మహాభారతంలో భీముడు అని చెప్తే మీకు ముందు అర్థం కాలేదు. ఇవాళ 6 రోజుల యుద్ధం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే భీముడు చేసిన సేవ అది విశేషమైన సేవ. సో ఎలా అయితే హనుమంతుడు రాముడు వైపు నించొని యుద్ధం చేశాడో రామరావణ సంగ్రామంలో, అలాగ ఈ కురుక్షేత్రంలో ఎటువంటి ఆయుధం పట్టుకొని కృష్ణుడు వెంట ఉండి నిత్యం ఆ కృష్ణుడినే స్మరించుకుంటూ ఆ కృష్ణుడి కోసం యుద్ధం చేసి ఈ భూభార హరణాన్ని చెయ్యటానికి వచ్చిన కృష్ణుడికి ఆ హనుమంతుడు రాముడికి ఎలా సేవ చేశాడో అలా సేవ చేసిన వాడే భీముడు. అది మనకి కురుక్షేత్రంలో ఒక్కొక్క రోజు యుద్ధం చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. అదే మీరు ఆ భీముడిని చెప్పే విధానం అవన్నీ చూస్తుంటే ఒక సింహం వేటకెళ్తుంది కదా, అలా జూలు ఇలా అలాగే ఎక్స్పీరియన్స్ అయింది. సూపర్ అండి. ప్రీణయామో వాసుదేవం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏం నరేషన్ అండి బాబు, మధ్యలో ఒక్క మాట మాట్లాడినా సరే ఎక్కడ మన మైండ్ లో ఆ ఇమాజినేషన్ పిక్చర్ పోతుంది అని గమ్మున కూర్చొని నేను కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి మొత్తం నరేషన్ విన్నాను. ఎంత అద్భుతంగా నెరేట్ చేశారు ఈరోజు యుద్ధం గురించి. భీమసేనుడు అసలు యుద్ధ రంగంలో ఆయన చేసిన యుద్ధము
ఒక సింహం వేటకెళ్ళినట్టు అనిపించింది నా ఇమాజినేషన్లో. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కమెంట్ సెక్షన్లో రాయండి. అసలుకు ఈ యుద్ధాన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటే ఎంత అద్భుతంగా ఉందో. కానీ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఒక్క కౌరవ తమ్ముళ్ళు కూడా చనిపోలేదు ఈ యుద్ధంలో. ఈ 6 రోజుల యుద్ధం తర్వాత 7వ రోజు ఏం జరగబోతుందో తెలుసుకోవడానికి చాలా క్యూరియాసిటీ ఉంది నాకైతే. ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా తెలుసుకుందాము కేసీ గారిని అడిగి. ఒక చిన్న మాట, శ్రీలక్ష్మి అయ్యంగార్ అని కొత్త ఛానల్ స్టార్ట్ చేశాము. ఇక్కడ మొత్తం ఫన్ ఫీల్డ్ లెర్నింగ్ ఉంటుంది. ప్లీజ్